రిలేషన్షిప్స్లో ఈ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి కదా, సో దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? సెక్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి, పోర్నోగ్రఫీ కానివ్వండి. మనందరం ఏమనుకుంటామంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ అబౌట్ ఫిజికల్ ఇంటర్ కోర్స్ అనే ఒక మిస్కన్సెప్షన్ చాలా మందికి వస్తుంది. ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి, అది మనకి ప్రాక్టికలా కాదా అనేది ఓపెన్గా ఇద్దరు మాట్లాడుకొని పార్ట్నర్స్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ ప్లెజర్స్ కోసం చూస్తున్నారు. మనం ఎప్పుడు కూడా ఏ పర్సన్ని కూడా ఫోర్స్ చేసి నువ్వు ఇది నేర్చుకో అనో, నువ్వు ఇది చేయమనో, చేయొద్దు అనో మనం ఫోర్స్ చేయలేం. కాబట్టి నాకు తెలియంది నువ్వు చెప్పు, నీకు తెలియంది నేను చెప్తాను. ఫోన్ వల్ల పార్ట్నర్ తో ఇంటిమేసీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఫోన్ ఈజ్ నథింగ్ బట్ అ ఫిల్మ్, డిఫరెంట్ జానర్ ఆఫ్ అ ఫిల్మ్. ఫోన్ అడిక్షన్ ని ఆపడం ఎలా? ఇప్పుడు మీరు దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు, దెన్ ఇట్స్ నాట్ కాల్డ్ యాజ్ అన్ అడిక్షన్. అదే మీరు కంట్రోల్ కూడా చేయలేకపోతున్నారు అంటే దెన్ ఇట్స్ అన్ అడిక్షన్. బ్రేకప్ అవ్వడము, లేకపోతే డివోర్స్ తీసుకునేదాకా వెళ్ళడము, ఇది చాలా చాలా వాస్ట్ టాపిక్. బ్రేకప్ అవ్వడానికి ఒక 100 రీజన్స్ ఉంటాయి. కామన్ బ్రేకప్ రీజన్ చాలా మంది ఒప్పుకోరు, కానీ మెయిన్ రీజన్ ఇస్ సిచ్యువేషన్షిప్. ఒకరు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు, ఒకరు మాత్రం అంతవరకే, ఇంత పీరియడ్ లో బ్రేకప్ చేసుకుంటామంటే అంతవరకే ఉంటారు. మీ లోన్లీనెస్, నాకు మాట్లాడడానికి ఒక పర్సన్ లేరు, నా ప్రాబ్లం జస్ట్ షేర్ చేసుకుంటాను, మీరు వింటారా? పాస్ట్ ట్రామా అని ఒకటి ఉంటుంది. సో నిజంగా పార్ట్నర్ కి పాస్ట్ ట్రామా ఉన్నప్పుడు తను ఏం ఫీల్ అవుతుంది అనేది అర్థం చేసుకోగలరు, కానీ యూ కాంట్ ఫీల్ ఇట్. టాక్సిక్ రిలేషన్షిప్ గురించి ఈ మధ్య మనం చాలా వింటున్నాం. వెన్ దే ఆర్ ఇన్ అ టాక్సిక్ రిలేషన్షిప్ దే విల్ రియలైజ్ ఇట్. నేను ఇప్పుడు ఇది వదిలేసి వెళ్ళలేను, వెళ్తే నా ఫ్యూచర్ ఏంటో తెలియదు, బికాజ్ ఈ పర్సన్ తో నేను ఆల్రెడీ ఫ్యూచర్ ప్లాన్ చేసేసుకున్నాను. బీయింగ్ అ వుమెన్, వాట్ ఈస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్? వాట్ ఎవర్ అ వుమెన్ డస్ ఈజ్ రాంగ్, ఎనీథింగ్. సెక్షువల్ నీడ్స్ గురించి పార్ట్నర్తో అసలు ఏం మాట్లాడాలి? ఒక రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలంటే విచ్ వన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్? ఎమోషనల్ ఇంటిమసీనా, లేకపోతే ఫిజికల్ ఇంటిమసీ? ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్, సెక్షువల్ కంపాటబిలిటీ అంటే ఇది రిలేషన్షిప్లో ఎంత ఇంపార్టెంట్. అమ్మాయిలు అబ్బాయిలను చాలా ఫోర్స్ చేస్తున్నారు అని, సో మీకు అలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయి? అబ్బాయిలను చంపడాలు, కొందరు ఫ్రిడ్జ్లో పెట్టి చంపేస్తున్నారు, కొందరు కుక్కర్లో వేసి చంపేస్తున్నారు, కొందరు డ్రమ్స్లో వేసి చంపేస్తున్నారు. ఇలాంటి ఎందుకు అలా డెవలప్ అవుతున్నాయి? సో ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకోవడం అనేది ఒక పెద్ద మిత్ అనుకోండి ఒక విధంగా. అంటే దాని చుట్టూ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. స్కూల్లో టీచర్ సరిగ్గా చెప్పరు, ఇంట్లో పేరెంట్స్తో మాట్లాడలేరు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ఇంటర్నెట్ నుంచి చూసి నేర్చుకోవడం చాలా ఎక్కువైపోయింది. సో ఆ నేర్చుకోవడం కూడా ప్రాపర్గా ఉండదు. దట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ డిఫరెంట్ వే. అయితే ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ మనకి స్కూల్ ఏజ్ నుంచి స్టార్ట్ అవ్వాల్సిన థింగ్. పేరెంట్స్ అనే వాళ్ళు కూడా అంత ఓపెన్గా కమ్యూనికేట్ చేయడం కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ ఇంకా మన జనరేషన్లో అయితే అది కూడా లేదు. ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుంది, పేరెంట్స్ లిటిల్ బిట్ మాట్లాడుతున్నారు, కానీ ఫస్ట్ స్టెప్ హ్యాస్ టు స్టార్ట్ ఎట్ స్కూల్స్. స్కూల్లో మనకి అంటే మనందరికీ ఈ సెక్స్ ఎడ్యుకేషన్ టాపిక్స్ పైన అందరికీ ఒక్కొక్కరికి డిఫరెంట్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెసే ఉన్నాయి. కొన్నిట్లో గర్ల్స్ అండ్ బాయ్స్ని సపరేట్ చేసి చెప్పడము, కొన్నిట్లో అసలు ఆ చాప్టరే ఎక్స్ట్రాస్కి వదిలేసేయండి అని స్కిప్ చేయడము, ఇలా చాలా జరుగుతూ వచ్చాయి కదా. సో చిన్నప్పటి నుంచే మనం దాన్ని ఒక ట్యాబూ లాగా, దిస్ ఈజ్ సంథింగ్ ప్రొహిబిటెడ్, మనది కాదు అనే ఒక ఫీలింగ్ ఆల్రెడీ స్టూడెంట్స్లో దాన్ని నింపేశారు. అది అక్కడి నుంచే ఫస్ట్ బ్రేక్ అనేది స్టార్ట్ అవ్వాలి. మనము లిమిటెడ్ స్పేస్లో మనం ఏదైతే రైట్ అనేది చూపించగలిగితే వాళ్ళకి ఆ అన్వాంటెడ్ క్యూరియాసిటీ ఉండి రాంగ్ సోర్సెస్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, ఇంటర్నెట్ నుంచి నేర్చుకునే బదులు మనమే ప్రాపర్ సబ్జెక్ట్ని వాళ్ళకి ఇప్పించడం అనేది పాసిబుల్ అవుతుంది. సో ద చేంజ్ హ్యాస్ టు స్టార్ట్ ఎట్ స్కూల్స్. హౌ అబౌట్ ఫ్యూచర్లో ఒకవేళ ఈ ఇంటర్నెట్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి నేర్చుకుంటున్నారు కదా ది కరెంట్ జనరేషన్ అంతా, సో దానివల్ల రిలేషన్షిప్స్ మీద ఎంత ఎఫెక్ట్ ఉండొచ్చు? చాలా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకు అంటే అందరికీ ఒక సోర్స్ లేదు, అందరికీ ఒకే సిలబస్ అనేది లేదు. ఒకరు ఫ్రెండ్స్ చెప్పింది విని అదే రైట్ అనుకుంటారు, ఇంకొకరు ఇంటర్నెట్లో చూసి అదే రైట్ అనుకుంటారు. సో ఒక రిలేషన్షిప్లో ఇద్దరు పార్ట్నర్స్కి ఒకే టాపిక్ పైన ఎక్స్ట్రీమ్లీ ఆపోజిట్ వ్యూస్ ఉంటున్నాయి. ఎవరిది వాళ్ళు నేను నాదే కరెక్ట్ అని అనుకుంటూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, కంపాటబిలిటీ అనేది సెట్ అవ్వట్లేదు, లేనిపోని ఇష్యూస్ వస్తాయి. అబ్బాయిలకి ఇప్పటికి కూడా చాలామంది అబ్బాయిలకి ఇంకా మెన్స్ట్రేషన్ అంటే ఏంటి, పిఎంఎస్ అంటే ఏంటి, కన్సెంట్ అంటే ఏంటి అనేది కూడా తెలియదు. చాలామంది అమ్మాయిలకి అసలు అబ్బాయిల బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేసే థింగ్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. ఈ గ్యాప్ వల్ల రిలేషన్షిప్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా తక్కువైపోతుంది. సో ఈ ప్రాసెస్లో పేరెంట్స్ ఎలా హెల్ప్ చేయగలరు ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్? అంటే దీన్ని ఫస్ట్ షేమ్ చేయడం ఆపేసి, అంటే నువ్వు ఇది చూడకూడదు, నువ్వు ఇది చెయ్యకూడదు. రీసెంట్గా మీరు చూసారో లేదో, నెట్ఫ్లిక్స్లో సూపర్ సుబ్బు అని ఒకటి స్టార్ట్ అయ్యింది. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ టీచర్స్, అతను వాళ్ళ ఫాదర్, బట్ స్టిల్ ఆ అబ్బాయికి చేతికి గంట కట్టేసి
ఇది చేయకూడని పని. దాని బదులు అదేంటి, చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఇది నీకు ఎలా హెల్ప్ఫుల్, ఏది లిమిట్ అనేది పేరెంట్స్ దగ్గర నుంచి కూడా కొంచెం ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. సో డికేట్స్కి మీరు చూస్తే జనాల మైండ్ సెట్ మారిపోతుంటుంది. సో కరెంట్ ఏ ఏజ్ ప్రకారం వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి? అయితే సెక్స్ ఎడ్యుకేషన్కి ఈ ఏజ్ రైట్ అనేదేం లేదు, బట్ ఏ టాపిక్స్ రైట్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్న అబ్బాయిలు ఉన్నారు, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అన్నప్పుడు మమ్మీకి ఇలా పీరియడ్స్ వస్తాయి, ఈ టైంలో మనం అర్థం చేసుకోవాలి, సపోర్టివ్గా ఉండాలి, మోర్ కోఆపరేటివ్గా ఉండాలి, సిస్టర్కి ఇలా వచ్చినప్పుడు మనం టేక్ కేర్ చేయాలి. ఎవరికి ఏ ఏజ్లో ఎంతవరకు ఇంపార్టెంటో అంతవరకు ఇవ్వడంలో తప్పులేదు. సో ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి definitely. డిఫరెంట్. అమ్మాయిలకి అబ్బాయిలకి సేమే. రిలేషన్షిప్స్లో ఈ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి కదా, అంటే సోషల్ మీడియా వల్లనో మూవీస్ వల్లనో ఈ యంగ్ పీపుల్కి ఈ ఎఫెక్ట్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది వాళ్ళ రిలేషన్షిప్ని. సో దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ పోర్నోగ్రఫీ కానివ్వండి? అదే అయితే మనందరం ఏమనుకుంటామంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ అబౌట్ ఫిజికల్ ఇంటర్ కోర్స్ అనే ఒక మిస్కన్సెప్షన్ చాలా మంది ఉంటుంది. బట్ సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ దట్. మన బాడీస్ ఏంటి, దానివల్ల మనకు జరిగే చేంజెస్ ఏంటి, కన్సెంట్ అంటే ఏంటి, సెక్షువల్ అబ్యూస్ ఏంటి, పిఎంఎస్ అంటే ఏంటి, మెన్స్ట్రేషన్ ఏంటి, ఎస్టీడీస్, ఎస్టీఐస్, ఇవన్నీ కూడా దే ఆల్ కమ్స్ అండర్ సెక్స్ ఎడ్యుకేషన్. ఇది ఒక కపుల్లో లేనప్పుడు ఒకరు ఒక లెవెల్లో ఉంటారు, ఇంకొకరు ఇంకో లెవెల్లో ఉండడం జరుగుతుంది. అయితే ఎవరైతే దీనిపైన కొంచెం మోర్, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఈ టాపిక్లో మోర్ అవేర్గా ఉంది అన్నంత మాత్రాన తను మాట్లాడితే ఆపోజిట్ అబ్బాయి షేమ్ చేయడము, ఈ టాపిక్స్ నీకెలా తెలుసు, నువ్వెందుకు ఇది మాట్లాడుతున్నావు అని ఇమ్మీడియట్గా షేమ్ చేయడము, అబ్బాయి మాట్లాడితే అమ్మాయి ఆక్వర్డ్గా ఫీల్ అయిపోవడము, ఈ ఆక్వర్డ్నెస్ని మనం స్లోగా బ్రేక్ చేస్తూ ఉంటే ఇద్దరికి ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి. వీ కెన్ నెవర్ సే ఇది రాంగ్ ఎక్స్పెక్టేషన్, ఇది రైట్ ఎక్స్పెక్టేషన్ అని జడ్జ్ చేయడానికి మనం ఉండదు. అది మనకి ప్రాక్టికలా కాదా అనేది ఓపెన్గా ఇద్దరు మాట్లాడుకొని ఒక సింగిల్ పాయింట్లో ల్యాండ్ అవుతే బెటర్గా ఉంటుంది. మీరు ఎక్స్పెక్టేషన్స్ అన్నారు కదా, సో ఈ సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాపర్గా లేకుండా పోర్నోగ్రఫీ చూడడం వల్ల ఏమవుతుందంటే పార్ట్నర్స్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ ప్లెజర్స్ కోసం చూస్తున్నారు. సో దానివల్ల ప్రాబ్లం అనేది ఇంకెక్కువ అవుతుంది తప్పించి తక్కువ అవ్వట్లేదు. సో అలాంటి గ్యాప్స్ని, అంటే అలాంటి వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ ఎలా చెప్తాం? అదే ఫస్ట్ ఇద్దరు ఓపెన్గా ఉండాలి టు కమ్యూనికేట్, టు లెర్న్ అబౌట్ ఇట్. మనం ఎప్పుడు కూడా ఏ పర్సన్ని కూడా ఫోర్స్ చేసి నువ్వు ఇది నేర్చుకో అనో, నువ్వు ఇది చేయమనో, చేయొద్దు అనో మనం ఫోర్స్ చేయలేం. కాబట్టి వెన్ బోత్ పార్ట్నర్స్ వాంట్ టు వర్క్ దట్ రిలేషన్షిప్, ఇద్దరు ఓపెన్గా ఉన్నప్పుడు ఆ ఓపెన్ కమ్యూనికేషన్ అండ్ దట్ ఓపెన్నెస్ టు లెర్న్. నాకు తెలియంది నువ్వు చెప్పు, నీకు తెలియంది నేను చెప్తాను, ఇద్దరం ఒకరిదొకరం రెస్పెక్ట్ చేసుకొని విందాము అనేది ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఫోన్ వల్ల ఎఫెక్ట్ అయిన పార్ట్నర్స్ చాలామంది ఎక్కువ అంటున్నారు. సో ఇప్పుడు ఫోన్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే పార్ట్నర్తో ఇంటిమేసీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారా? డెఫినెట్లీ. హౌ? అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఫోన్ ఈజ్ నథింగ్ బట్ అ ఫిలిం, డిఫరెంట్ జానర్ ఆఫ్ అ ఫిలిం. మనం ఫిలిమ్స్ ఎలా చూస్తాం, అవన్నీ మనం రియల్ అనుకోం కదా. ఇప్పుడు సూపర్ హీరోస్ ఎగురుతున్నారంటే మనము ఎగరలేం కదా. అది ఎంటర్టైన్మెంట్ పర్పస్, మనం అంతవరకే చూస్తున్నాం. అందులో మనం ఎవ్రీథింగ్ రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు అనే ఆ సెన్సిబిలిటీ, ఆ మెచ్యూరిటీ ఉండట్లేదు చాలా వరకు. దే ఆర్ సీయింగ్ ఇట్, దే వాంట్ టు ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ రియల్ లైఫ్. అక్కడ మల్టిపుల్ టేక్స్ ఉంటాయి, డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళ యాక్టర్స్, ఇవన్నీ రియలైజ్ అవ్వకుండా పీపుల్ ఆర్ మిస్అండర్స్టాండింగ్ దట్ ఇట్ ఈస్ రియల్. అరే అది మాకెందుకు అవ్వట్లేదు రియల్ లైఫ్లో, నాతో ప్రాబ్లమా, నా పార్ట్నర్తో ప్రాబ్లమా, నా రిలేషన్షిప్పే ప్రాబ్లమా, నాకు తినతో సెట్ అవ్వట్లేదేమో అని చెప్పి ఇలా మల్టిపుల్ డౌట్స్ వల్ల అది ఓపెన్గా చెప్పలేరు. మళ్ళీ నాకు ఇది ప్రాబ్లం అని చెప్పలేక దాని నుంచి లేనిపోని మిస్అండర్స్టాండింగ్స్ లీడ్ అయ్యి కాన్ఫ్లిక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. రైట్. సో ఇన్ దట్ కేస్ ఫోన్ అడిక్షన్ని ఆపడం ఎలా? ఐ మీన్ అడిక్ట్ అయిన వాళ్ళకి ఎలాంటి థెరపీస్ ఉంటాయి, లేకపోతే వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? యాక్చువల్లీ పార్న్ అడిక్షన్ ఈజ్ వెరీ ఎక్స్ట్రీమ్. ఇఫ్ యు ఆర్ లైక్ హ్యాబిచువేటెడ్ టు పార్న్, ఇప్పుడు మీరు దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు, ఆ లిమిటెడ్లోనే ఉంది అంటే దెన్ ఇట్స్ నాట్ కాల్డ్ యాజ్ అన్ అడిక్షన్. అదే మీరు కంట్రోల్ కూడా చేయలేకపోతున్నారు అంటే దెన్ ఇట్స్ అన్ అడిక్షన్. మీరు కంట్రోల్ చేయలేనప్పుడు మనం ఏ టిప్స్ ఇచ్చినా అది వర్కౌట్ అవ్వదు. దెన్ యూ హ్యావ్ టు అప్రోచ్ అ ప్రొఫెషనల్ లైక్ థెరపిస్ట్ కానీ సైకాలజిస్ట్ని కానీ మీట్ అవ్వాలి. బట్ ఇట్ ఈస్ ఇన్ ద నార్మల్, ఓకే నాకేదో స్ట్రెస్ ఉన్నప్పుడు ఆర్ బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు ఐఎమ్ అప్రోచింగ్ ఇట్ అన్నప్పుడు ఆ కంఫర్ట్ స్పేస్ని మనం వేరే దాంతో రీప్లేస్ చేయడం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టుడే యూ హ్యావ్ అ బ్యాడ్ డే. మనకి బ్రెయిన్ చాలా మందికి ఏంటంటే అరే ఈరోజు నాకు బ్యాడ్ డే ఉంది కాబట్టి ఐ వాచ్ పార్న్ అండ్ ఐల్ స్లీప్. ఇది ఒక సైకిల్ లాగా ఫిక్స్ అయిపోయారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ రిప్లేస్ ఇట్ విత్ జిమ్ ఆర్ మెడిటేషన్
ఆర్ సంథింగ్ లైక్ దట్. ఆ రిప్లేస్మెంట్ అనేది కొంతవరకు పాసిబుల్ అవుతుంది వెన్ యూ ఆర్ జస్ట్ యూజ్ టు ఇట్. వెన్ యూ ఆర్ అడిక్టెడ్ అయితే మాత్రం యూ హ్యావ్ టు అప్రోచ్ ఎ సైకాలజిస్ట్. బట్ ఇన్ జనరల్గా ఇప్పుడు చూస్తే యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ ఈ ఎస్కేపిజం నుంచి బయటపడాలంటే దే ఆర్ అల్టిమేట్లీ అప్రోచింగ్ ఇట్ టు ద పాన్. సో దానివల్ల ఏమవుతుందంటే దే ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ టు ఇట్. సో ఇప్పుడు యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి నార్మల్ యూనో ఒక మెచ్యూర్డ్ అడల్ట్కి కంపేర్ చేస్తే యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి చాలా యూనో కంపేర్ టు దెమ్ వీళ్ళకి లస్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే దే డెఫినెట్లీ దే అప్రోచ్ ద పోన్. సో వాళ్ళకి డిఫరెంట్గా థెరపీస్ ఉంటాయా, డిఫరెంట్ సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటుందా, ఆర్ ఎల్స్ ఇట్ విల్ బి సేమ్? డిఫరెంట్ సెక్స్ ఎడ్యుకేషన్ ఏమి ఉండదు, బట్ డిఫరెంట్ అప్రోచెస్ డెఫినెట్లీ ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు పాన్ అడిక్షన్ కూడా అందరికీ సేమ్ రీజన్ వల్ల అవ్వదు. కొందరికి స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, కొందరికి లోన్లీనెస్ వల్ల అవ్వచ్చు, కొందరికి అదొక ఫ్యాంటసీ, ఒక ఎస్కేప్, ఆ కంఫర్ట్ సేఫ్ స్పేస్ కూడా అయి ఉండొచ్చు. సో అందరి రూట్ కాజెస్, అందరి రీజన్స్ డిఫరెంట్ కాబట్టి వాటిని ట్రీట్ చేసే అప్రోచెస్ కూడా డెఫినెట్లీ డిఫరెంట్. ఇది ఏజ్తో సంబంధం లేదు, ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అంతే. హ్యాపీనెస్ టుడే ఫోకస్ అనేది సంథింగ్ ఉంటుంది కదా, ఇట్స్ లైక్ అన్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. సో దాని గురించి ఏంటి అంటే ఈ సెల్ఫ్ కేర్ అంటే ఏంటి? సో వాట్ షుడ్ బి డన్ ఇన్ దాట్? సో సెల్ఫ్ కేర్ అనేది యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ థింగ్. సెల్ఫ్ కేర్ ఈజ్ నాట్ సెల్ఫిష్నెస్. చాలామంది సెల్ఫ్ కేర్ని సెల్ఫిష్నెస్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి ఏం చెప్పారు, వాళ్ళ గురించి ఆలోచించాలి, వీళ్ళ గురించి ఆలోచించండి, వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఫీల్ అవుతారో, వాళ్ళు హర్ట్ అవుతారో, ఎప్పుడు వాళ్ళని చెప్పారు. కానీ మన గురించి మనం థింక్ చేసుకోవాలి, నీకు నచ్చిందా, నీకేం కావాలని అడిగడం మన ఎస్పెషల్లీ తెలుగు ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చాలా తక్కువ. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే మనం మనకంటూ ఒక చాయిస్ చేసుకుంటామో, మన గురించి మనం థింక్ చేసుకోగానే అది సెల్ఫిష్నెస్ అని పాప్ అవుతూ ఉంటుంది మన బ్రెయిన్లో. బట్ మీ చాయిసెస్ వల్ల మీరైనా ఇంకెవరైనా మీ చుట్టూ ఉన్న వాళ్ళు హర్ట్ అవుతున్నా, హామ్ అవుతున్నా, దెన్ ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్. నేను చేసుకునే చాయిసెస్ వల్ల నాకు బెనిఫిటే జరుగుతుంది అన్నప్పుడు ఇట్స్ సెల్ఫ్ కేర్. ఓకే, ఈ డిఫరెన్స్ని మనం ఫైండ్ అవుట్. బట్ ఓవరాల్గా అయితే సెల్ఫ్ కేర్లో కొంచెం సెల్ఫ్నెస్ అయితే ఉంటుంది కదా. ఐ మీన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ యువర్ సెల్ఫిష్నెస్, సో మీ పార్ట్నర్కి కూడా ఒక్కొక్కసారి అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. అదే ఇన్ దాట్ కేస్ ఎఫెక్ట్ అవుతే అది డెఫినెట్లీ సెల్ఫిష్నెస్. ఓకే, ప్రాక్టికల్గా సెల్ఫ్ కేర్ అనేది ఎలా తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక యంగ్ అడల్ట్ మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, హౌ షుడ్ దే టేక్ ఇట్? మీకంటూ ఫస్ట్ ఒక ప్రాపర్ స్ట్రక్చర్, ప్రాపర్గా ఫస్ట్ మనతో మనం కంప్లీట్నెస్గా ఉండాలి. అంటే ఇప్పుడు నేను 50, నా పార్ట్నర్ వచ్చిన వాడు నాకు 50 యాడ్ చేస్తే నేను కంప్లీట్గా అవుతాను అన్నప్పుడు అది వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ యూ హ్యావ్ టు బీ కంప్లీట్లీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. అంటే మీకంటూ ఒక బాడీ కేర్ రొటీన్ ఉండాలి, స్కిన్ కేర్ రొటీన్ ఉండాలి, హెల్త్ మీది మీరు ఫోకస్ చేసుకోవాలి, ప్రొఫెషనల్ లైఫ్ ఫోకస్ చేసుకోవాలి, పర్సనల్గా ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవడము, ఇవన్నీ కేర్ తీసుకున్న తర్వాత పార్ట్నర్ షుడ్ బీ దట్ యాడెడ్ అసెట్ ఇన్ టు యువర్ లైఫ్. He should not be somebody who is fulfilling your void. సో బేసిక్ థింగ్స్, సెల్ఫ్ కేర్ అంటే డే అంతా మనం అన్ని పనులు మానుకొని చేయాలనేది కాదు. వెరీ బేసిక్ థింగ్స్ లైక్ బీయింగ్ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ ఈటింగ్, వెన్ యు ఆర్ స్లీపింగ్, ఎలాంటి పీపుల్తో మీరు సరౌండ్ అయ్యి ఉన్నారు, మీ బాడీని ఎలా హెల్తీగా మెయింటైన్ చేసుకుంటున్నారు, అంతే. జస్ట్ ఫ్యూ బేసిక్ థింగ్స్ అంతే. ఇవి చేయడం వల్ల మన పైన మనకు ఒక ప్రియారిటీ అనేది మన బ్రెయిన్కి అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. టుడే జనరేషన్లో ఇఫ్ యూ కెన్ సీ ఒక ఇద్దరి మధ్య బ్రేకప్ అవ్వడము, లేకపోతే కమిట్మెంట్స్ లేకపోవడము, లేకపోతే డివోర్స్ తీసుకునేదాకా వెళ్ళడము. సో ఆల్ దిస్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద మిస్అండర్స్టాండింగ్ అండ్ దిస్ ఎడ్యుకేషన్. సో అలాంటప్పుడు వాట్ దే షుడ్ టేక్ కేర్? అంటే ఇది చాలా చాలా వాస్ట్ టాపిక్. అండ్ ఇప్పుడు ఒక బ్రేకప్ అవ్వడానికి ఒక 100 రీజన్స్ ఉంటాయి, డివోర్స్ అవ్వడానికి 1000 రీజన్స్ ఉంటాయి. సో మనం వాటన్నిటికీ ఒకటే సొల్యూషన్, ఇది చేస్తే అవ్వదు అని చెప్పడానికి ఏం లేదు. ఒకటే, బోత్ హ్యాస్ టు బీ ఓపెన్ టు వర్క్ ఆన్ ఇట్ అంతే. మోస్ట్ కామన్గా ఇఫ్ యూ సీ ఇన్ జనరల్ క్వశ్చన్, కామన్గా కనిపించే బ్రేకప్ రీజన్స్ ఏంటి? కామన్ బ్రేకప్ రీజన్ చాలామంది ఒప్పుకోరు, కానీ ద యాక్చువల్ మెయిన్ రీజన్ ఈజ్ బోర్డమ్. ఓకే, ఈ బోర్డమ్ అనే దానివల్ల ఏమవుతుంది అంటే మీరు ఎఫర్ట్స్ పెట్టడం తగ్గిస్తారు, వేరే పీపుల్ని ఇన్వాల్వ్ చేస్తారు, మీరు ముందు ఇచ్చే అటెన్షన్, కేర్, లవ్ అవన్నీ చూపించలేకపోతారు. సో ఆ బోర్డమ్ స్టార్ట్ అవ్వడం వల్లే
ఈ రిమైనింగ్ పార్ట్స్ అనేవి స్ప్లిట్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ది యాక్చువల్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ బ్రేకప్. నవే డేస్ ఏమవుతుందంటే జనరేషన్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రిలేషన్షిప్ గురించి అంతగా ఏం తెలియదు. అంటే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకు ఒక క్లారిటీ అనేది లేదు. సో క్లారిటీ కావాలంటే వాట్ షుడ్ దే షుడ్ డూ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఎవర్ రిలేషన్షిప్ దే ఆర్ ఇన్. యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి రిలేషన్షిప్స్ పైన చాలా ఎక్కువ క్లారిటీ ఉంది. మిలీనియల్స్ కన్నా జెన్జీ వాళ్ళకి, కమింగ్ జనరేషన్స్ అందరికీ రిలేషన్షిప్ పైన ఎక్కువ క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ వల్లే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దే ఆర్ థింకింగ్ మోర్ అబౌట్ దెమ్సెల్వ్స్. నాకు 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 ఇది కావాలి, నాకు ఇది పక్కాగా కావాలి, ఇది లేకపోతే నేను ఉండను, ఇది నాకు నాన్ నెగోషియబుల్ అని చాలా స్ట్రిక్ట్ సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఆ ఓపెన్నెస్ లేదు టు అడ్జస్ట్ ఆర్ టు అడాప్ట్ ఆర్ టు రెస్పెక్ట్ ది అదర్ పర్సన్. సో టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ డేంజరస్. సో ఈ టూ మచ్ ఆఫ్ క్లారిటీ, టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల జరుగుతున్న ప్రాబ్లం, కానీ నాట్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ. ఓకే. సో అప్కమింగ్ జనరేషన్స్ అన్ని కూడా దే ఆర్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఎ లాట్ అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్. ఎస్. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అనేవి ఉంటాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలేషన్. సో కరెంట్ సిచ్యువేషన్లో ఆర్ దే రియల్లీ ఇగ్నోరింగ్ ది రెడ్ ఫ్లాగ్స్? అంటే ఇది జరిగే ఛాన్స్, అంటే ఇంతకుముందు మీరు అన్నట్టు మిలేనియల్స్కి దే నో వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్. సో అట్లీస్ట్ వాళ్ళు దే ట్రై టు సేవ్ దే రిలేషన్షిప్. సో కరెంట్ వాళ్ళకి దే ఆర్ నాట్ ఎట్ ఆల్ గివింగ్ ఎనీ ఎఫర్ట్ ఇవ్వట్లేదు ఒక రిలేషన్షిప్ని సేవ్ చేసుకోవాలని. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్ ఎలా హౌ టు హ్యాండిల్ ఇట్? అదే అంటే మనకి ముందే అసలు నాకు ఇది రెడ్ ఫ్లాగ్ అని తెలీదు, నేను లేట్గా రియలైజ్ అయ్యాను అనే కేసెస్ చాలా తక్కువ. ముందు నుంచే నాకు తెలుసు రెడ్ ఫ్లాగ్ అని, బట్ ఐ వాజ్ హోపింగ్ దట్ హీ ఆర్ షీ వుడ్ చేంజ్. ఈ హోప్ ఏదైతే ఉందో అది డేంజరస్. ఒక రెడ్ ఫ్లాగ్ని మనం అప్పుడే అడ్రస్ చేసి, అప్పుడే పార్ట్నర్కి ఓపెన్గా కమ్యూనికేట్ చేసి, ఇది నన్ను హర్ట్ చేస్తుంది, దీనివల్ల రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. ఇద్దరు బ్లైండ్ సైడెడ్ అవుతున్నారు, అమ్మాయిలు అండ్ అబ్బాయిలు కూడా. ఇప్పుడు అమ్మాయిలు ఓకే అబ్బాయి టాక్సిక్గా లేడు, వేరే అబ్బాయిలా నన్ను కంట్రోల్ చేయట్లేదు, లేదా ఓకే మంచిగా కొంచెం వెల్ సెటిల్డ్ ఉన్నాడు అంటే రిమైనింగ్ థింగ్స్ని ఇగ్నోర్ చేస్తున్నారు. అదే అబ్బాయిలు అమ్మాయి కొంచెం బాగుంది అంటే చాలు, ఇంకా రిమైనింగ్ ఎన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నా ఇగ్నోర్ చేసి చేంజ్ అవుతుందనే ఒక హోప్తో అందులో స్టక్ అయిపోయి ఉంటున్నారు. ఇది జెన్జీస్కైనా మిలీనియల్స్కైనా సేమ్, బట్ జెన్జీస్ ఆర్ వాకింగ్ అవే లిటిల్ బిట్ ఈజియర్ కంపేర్డ్ టు మిలీనియల్స్ అంతే. ఈ జనరేషన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటింగ్స్ వచ్చాయి. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ షిప్స్ వచ్చేసాయి. సిచ్యువేషన్ షిప్ అని, ఇంకో షిప్ అని, ఆ షిప్ అని. సో దీంట్లో మీరు చూస్తే ఈ డేటింగ్ కమిట్మెంట్స్ అనేవి అసలు లేవు ఎవరికి. ఐ మీన్ ఇఫ్ యూ కెన్ సీ. సో ఇది ఫియర్ నుంచి వస్తుందా ఆర్ ఎల్స్ లైక్ డెలిబరేట్ చాయిస్ వాళ్ళది? ఫియర్ నుంచి వచ్చే కేసెస్ కూడా ఉన్నాయి, లేవని చెప్పను, బట్ కైండ్ ఆఫ్ డెలిబరేట్ చాయిసే ఎక్కువ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో, బికాజ్ వీ హ్యావ్ టూ మెనీ ఆప్షన్స్ దీస్ డేస్. టూ మెనీ ఆప్షన్స్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి వెంట ఒక 20 మెంబర్స్ అబ్బాయిలు ఉంటారు, రైట్? వీడి దగ్గర ఒకటి ఉంటుంది, ఇంకొకటి దగ్గర ఇంకొకటి ఉంటుంది. అంటే నన్ ఆఫ్ అస్ ఆర్ పర్ఫెక్ట్, మీరు కాదు నేను కాదు, మన లోపల కొన్ని మిస్ అయ్యే క్వాలిటీస్ ఉంటాయి కదా. రైట్. ఆ క్వాలిటీస్ ఇంకెక్కడో ఇంకెవరో దగ్గర ఉన్నాయి అని చెప్పి అటు అట్రాక్ట్ అవ్వడం, అక్కడ ఇంకొన్ని మిస్ అవుతాయి, అక్కడ నుంచి ఇంకొక దగ్గరికి అట్రాక్ట్ అవ్వడం. సో టూ మచ్ ఆఫ్ అవైలబిలిటీ, టూ మెనీ ఆప్షన్స్ వల్ల కూడా వాళ్ళకు ఒక దగ్గర కమిట్ అవ్వాలి. అవును నేను ఉన్నదే నాకు కూడా ఒక లైఫ్ కదా, నేనెందుకు ఈ క్వాలిటీస్ మిస్ అవ్వాలి, లెట్ మీ ఆల్సో ఎక్స్ప్లోర్ అని చెప్పేసి దేర్ షిఫ్టింగ్ వెరీ ఈజీలీ. సో ఆ కమిట్మెంట్ ఫియర్ కన్నా కూడా ఈ ఎక్స్ప్లోరేషన్ పైన ఉన్న క్యూరియాసిటీయే కిల్లింగ్ ద కమిట్మెంట్ రిలేషన్షిప్. బట్ వై కమిట్మెంట్ అంటే ఎందుకు అంత ఫియర్? అంటే ఇట్స్ నాట్ మోస్ట్లీ అబౌట్ ఫియర్ కేసెస్ చాలా చాలా తక్కువ, అది చాలా డీపర్ టాపిక్. బట్ ఈ టూ మెనీ ఎక్స్పోజింగ్ టు ది ఆప్షన్స్, అరే తినకన్నా నేను ఇంకా బెటర్, వీడికన్నా నేను ఇంకా బెటర్, ఈ అమ్మాయి కన్నా నేను ఇంకా బెటర్ అనే ఆప్షన్స్ బయట కనిపించడం వల్ల అట్రాక్ట్ అవుతున్నారు ఈజీగా. ఓకే. ఈ యోలో అని ఒకటి స్టార్ట్ అయింది కదా, యూ ఓన్లీ లివ్ వన్స్. రైట్. దీనివల్ల ఏంటంటే వై డు ఐ హ్యావ్ టు మిస్ దట్ అనే ఓపెన్నెస్ ఎక్కువ అయిపోయింది, టూ మచ్ ఓపెన్నెస్. అండ్ ఆల్సో సిచ్యువేషన్షిప్ కొత్తగా వస్తున్న జెన్జీ వర్డ్, అంటే ఇట్స్ నాట్ కమిటెడ్ అండ్ ఆల్సో యూఆర్ నాట్ సింగిల్. సో దీనివల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఐ మీన్ మెంటల్లీ కానివ్వండి ఆర్ యువర్ కమిట్మెంట్ వైజ్ కానివ్వండి, హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అ పర్సన్? ఇప్పుడు నాకు హాఫ్ రిలేషన్షిప్ కేసెస్ వస్తే, హాఫ్ సిచ్యువేషన్షిప్ కేసెస్ వస్తాయి. ఓకే. సిచ్యువేషన్షిప్లో ఎంటర్ అయ్యేప్పుడు ఏమనుకుంటారంటే చాలా ఈజీ, మన ఇద్దరం ఒకరికొకరం అకౌంటబిలిటీ కాదు కదా, నాకు నచ్చినట్టు నేను ఉండొచ్చు, నాకు నచ్చినట్టు రోజులు నేను ఉండొచ్చు అనే అంతవరకే ఆలోచిస్తున్నారు. కానీ దిగిన తర్వాత సిచ్యువేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఒకరు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు, ఒకరు మాత్రం అంతవరకే, ఇంత పీరియడ్లో బ్రేకప్ చేసుకుంటామంటే అంతవరకే ఉంటారు. ఈ ఎమోషనల్గా కనెక్ట్ అయిన పర్సన్ అక్కడ ఆపోజిట్ పర్సన్ ఏం అనలేక, అందులో నుంచి మూవ్ ఆన్ అవ్వలేక వాళ్ళు సఫర్ అవుతున్నారు. అండ్ ఇలా సిచ్యువేషన్షిప్ మల్టిపుల్ పీపుల్తో జరిగినప్పుడు టువర్డ్స్ ది ఎండ్ యూ హ్యావ్ టు మ్యారీ అ పర్సన్ అండ్ సెటిల్ డౌన్ దేర్. కరెక్ట్. మీకు ఇంత వెరైటీ అలవాటు అయిపోయిన తర్వాత హౌ డూ యూ హ్యావ్ దట్ కమిట్మెంట్ టువర్డ్స్ వన్ సింగిల్ పర్సన్? పెళ్ళైన తర్వాత కూడా ఆ కమిట్మెంట్ ఇవ్వడానికి కష్టపడి మ్యారేజెస్ బ్రేక్ అవ్వడము, అప్పుడు కూడా ఇష్యూస్ రావడం అలాంటివి జరుగుతున్నాయి. సో దీని ప్రకారం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ అనేవి ఇంకా ఉండవు అనుకుంటాం. మరి ఎలా అయితే ఉండకపోవచ్చు అంట. చెప్పలేము. చాలా మంది అజ్యూమ్ చేస్తుంటారు కదా, మెన్ ఆల్వేస్ స్ట్రాంగ్, మెన్ ఆర్ ఆల్వేస్ కరెక్ట్, యూనో వాళ్ళు చేసిందే కరెక్ట్. చాలా మందికి ఆ మైండ్ సెట్ ఉండిపోతుంది. సో దాని వల్ల ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది? ఐ మీన్ when you go to into a relationship, ఈ రూల్స్ ఎవరు పెట్టారు? రూల్స్ ఎవరు పెట్టలేదు. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. పెట్టారు. ఎక్కడ స్టార్ట్ అయింది? పేట్రియార్కీలో స్టార్ట్ అయింది. రైట్. ఎప్పుడు ఏ అబ్బాయి ఏడుస్తున్నా, ఏ అబ్బాయి వీక్గా ఫీల్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అరే అలా ఏడవద్దు, నువ్వేమన్నా అమ్మాయివా అని అనేది ఎవరు? అబ్బాయిలే అంటారు ఎక్కువ వరకు. యు ఆర్ పుల్లింగ్ ఈచ్ అదర్. బట్ అబ్బాయిలు కూడా దే ఆర్ ఆల్సో సఫరింగ్ నో లాట్. ఎస్, అదే చెప్తున్నాను. మీరు సఫర్ అవుతారు, మీ ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి కూడా సఫర్ అవుతాడు. మీరు ఆ అబ్బాయి ఏడుస్తున్నప్పుడు మీ ఫ్రెండ్ గ్రూప్లోనే అంటారు ఫస్ట్, ఏడవకరా అమ్మాయిలాగా అని. రైట్ కదా, ఏదైనా చెప్తే మీరే ఫస్ట్ టీజింగ్ ట్రోలింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ మెన్ మీరు ఓపెన్గా ఉండాలి. దట్ ఓకే నాకు బాగాలేదు అని చెప్పుకోవడానికి ఫస్ట్ మీరు రెడీగా ఉంటే బయటి వాళ్ళు మీరు స్ట్రాంగ్, లేకపోతే ఫర్ ఎవర్ మీరు అలాగే ఉంటారనే ఎక్స్పెక్టేషన్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మీరు ఒక ఇమేజ్ ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు టు ద సొసైటీ దట్ ఐఎమ్ స్ట్రాంగ్. బట్ ఇన్ దాట్ కేస్ మగవాడు ఏడిస్తే వీక్ అని కూడా అంటున్నారు. ఎవరు? హూ సో కాల్డ్ పీపుల్, సొసైటీ. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మన ఇంట్లో బ్రదర్స్ అవ్వచ్చు, ఫాదర్స్ అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మేల్ ఫ్రెండ్స్. ఇక్కడి నుంచే ఫస్ట్ ఎక్కువ స్టార్ట్ అయ్యేది. ఏ అమ్మాయి కూడా ఏడవకు నువ్వు అమ్మాయిలాగా అని అనే కేసెస్ చాలా తక్కువ. అంటారు, నేను మరీ కంప్లీట్గా అన్నారని చెప్పట్లేదు, తక్కువ. ఫస్ట్ అబ్బాయిలు ఆ ఇమేజ్ని బ్రేక్ చేయడానికి ఫస్ట్ స్టెప్ అయితే వేయాల్సిందే. సో మీ దగ్గర కూడా మెన్ క్లయింట్స్ వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు జనరల్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్తో వస్తారు కామన్లీ? ఇప్పుడు అయితే మేల్ లోన్లీనెస్ అది చాలా టూ మచ్, చాలా ఎక్స్ట్రీమ్ అసలు. ఇప్పుడు నాకు వచ్చే క్లయింట్స్లో 70% మేలే, ఓన్లీ 30% ఫీమేల్. రైట్. ఈ 70% మెయిల్ ఎందుకు వస్తారు? వాళ్ళకి తెలిసిన స్పేస్లో ఎక్కడ సేఫ్గా ఫీల్ అవ్వట్లేదు, ఎక్కడ ఓపెన్గా చెప్పుకోలేకపోతున్నారు. పేరెంట్స్కి చెప్పుకుంటే టెన్షన్ పడతారు, పార్ట్నర్కి చెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఫ్రెండ్స్కి చెప్పుకుంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉన్నాయి. ఎక్కడ చెప్పుకోలేక చాలామంది అయితే సొల్యూషన్ కోసం కూడా రారు. నాకు ఈ ప్రాబ్లం ఉందండి, సొల్యూషన్ ఏంటని అడిగే వాళ్ళకన్నా నాకు మాట్లాడడానికి ఒక పర్సన్ లేరు, మీరు మాట్లాడతారా, నా ప్రాబ్లం జస్ట్ షేర్ చేసుకుంటాను మీరు వింటారా అని అడిగే వాళ్ళే చాలా ఎక్కువ. సో అలాంటి వాళ్ళకి హౌ యూ హెల్ప్? అంటే మీరు ఫస్ట్ ఒక థెరపీ ఇస్తారా, లేకపోతే ఒక డాక్టర్ని సజెస్ట్ చేస్తారా, వాళ్ళకి ఎలా వాళ్ళని ట్యాకిల్ చేస్తారు? అందరికీ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి టు లోన్లీనెస్ ఆల్సో. కొందరికి పార్ట్నర్ దొరకక లోన్లీనెస్, కొందరికి ప్రాపర్ ఫ్రెండ్స్ లేక లోన్లీనెస్, కొందరికి ఉన్న రిలేషన్షిప్ ప్రాపర్గా లేక లోన్లీనెస్. సో ఇలా చాలా డిఫరెంట్ రీజన్స్ వల్ల లోన్లీనెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ రీజన్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఎలా బెటర్గా చేసుకోవచ్చు. సమ్టైమ్స్ కమిటెడ్ మెన్ కూడా వస్తారు, ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ అని చెప్పేసి. అప్పుడు ప్రాబ్లం ఎక్కడున్నట్టు? మీ రిలేషన్షిప్లో అంత ఓపెన్ కమ్యూనికేషన్ లేదని అర్థం. దెన్ వీ విల్ వర్క్ ఆన్ దేర్ రిలేషన్షిప్. లేదు లోన్లీగా ఉన్నారు, అరే నాకు అసలు అమ్మాయి సెట్ అవ్వట్లేదండి, ఎంత ట్రై చేసినా ఎన్ని మ్యాచెస్కి వెళ్ళినా రిజెక్ట్ అవుతుంది, ఎవరికి ప్రపోజ్ చేసినా రిజెక్ట్ చేస్తున్నారు అని వచ్చే వాళ్ళు ఉంటారు. వేర్ ఇస్ ఇట్ గోయింగ్ రాంగ్ అని చెప్పి ఆ డైరెక్షన్లో వర్క్ చేస్తాం. ఓకే. సో మేనిఫెస్టేషన్, థింక్ పాజిటివ్, ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ అ వెరీ గుడ్ వే అని అంటుంటారు కదా, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? మేనిఫెస్టేషన్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ టాపిక్స్. స్టేషన్ అనగానే మన వాళ్ళు ఏమనుకుంటారంటే నేను అనుకున్నాను అది అయిపోతుంది, కానీ రిజల్ట్ రాలేదని కంప్లైంట్. ఎలా వస్తుంది రిజల్ట్? మీరు ఎఫర్ట్స్ పెట్టి మీరు వర్క్ చేస్తే రిజల్ట్ అనేది వస్తుంది. మేనిఫెస్టేషన్ అంటే నాట్ జస్ట్ విషింగ్ ఫర్ ఇట్, నాట్ జస్ట్ హోపింగ్ ఫర్ ఇట్, వర్కింగ్ హార్డ్ టు మేక్ ఇట్ అ సక్సెస్. సో మేనిఫెస్టేషన్ అలోన్ వోంట్ వర్క్. మీరు దానికి తగ్గ హార్డ్ వర్క్ చేస్తూ పాజిటివ్ రిజల్ట్స్ కోసం హోప్ చేస్తే ఇట్ విల్ వర్క్. సో మేనిఫెస్టేషన్ వర్సెస్ యాక్షన్, సో ఈ రెండిట్లో ఒకవేళ టు ప్రయారిటైజ్ విచ్ వన్ వుడ్ బి డెఫినెట్లీ యాక్షన్. మేనిఫెస్టేషన్ ఈజ్ నథింగ్ బట్ వర్కింగే కదా, అంటే యాక్షనే కదా. ఎస్, హోపింగ్ అ పాజిటివ్ రిజల్ట్ అండ్ వర్కింగ్ ఆన్ ఇట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్.
అండ్ ఈ టాక్సిక్ పాజిటివిటీ ఇంకా ఈ ఏమంటారు జెన్యున్ పాజిటివిటీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే డిఫరెన్స్ ఏంటి అండ్ హౌ ఇట్ ఈస్? దిస్ ఇస్ టాక్సిక్ పాజిటివిటీ అండ్ హెల్దీ పాజిటివిటీ అంటాము. సో టాక్సిక్ పాజిటివిటీ ఏంటి అంటే, ఒక పర్సన్ ఏడుస్తున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏడుస్తూ ఉంటే మనం వాళ్ళ ఫీలింగ్స్ని తెలియకుండానే డిస్మిస్ చేస్తాం. ఇది అన్‌ప్లాన్డ్ కాదు, మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో అన్‌ప్లాన్డ్. ఇప్పుడు మీకు జాబ్ రాలేదు, ఇదే ముందురా నీకు అట్లీస్ట్ ప్రాపర్టీ ఉంది, వాడికి జాబ్ కూడా లేదు, వాడికి ప్రాపర్టీ కూడా లేదు, నీకు ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లేవు, వాడికి ఉన్నాయి. ఎప్పుడు మన ప్రాబ్లమ్స్ని తక్కువ చేసి వేరే వాడికి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, నీ ప్రాబ్లం చాలా చిన్నది అని చెప్పి చెప్పాలనుకోవడమే టాక్సిక్ పాజిటివిటీ. బట్ ఇది నెగిటివ్ కాదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బిహైండ్ ఇంటెన్షన్ గుడ్డే ఉంటుంది, టు ఎంకరేజ్ ది అదర్ పర్సన్ టు ఫీల్ గుడ్. బట్ తెలియకుండానే మనం వాళ్ళ ఫీలింగ్స్ని, వాళ్ళ పెయిన్ని డిస్మిస్ చేస్తున్నట్టుగా ఆపోజిట్ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అది చేయకుండా ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటో వినాలి. సీత కష్టం సీతది, పీత కష్టం పీతది. ఎవరి కష్టమైనా వాళ్ళకి అది పెద్దదే. మనం అందరి ప్రాబ్లమ్స్కి కూడా రెస్పెక్ట్ చేస్తే దెన్ ఇట్ విల్ బి హెల్దీ పాజిటివిటీ. మీ క్లయింట్స్లో మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీ కోచింగ్ వల్ల లైఫ్ చేంజ్ అయ్యింది అని ఎప్పుడైనా మీతో షేర్ చేసుకున్నారా? చాలా మంది ఉంటారు అలా, బికాస్ సో ఫార్ ఐ హావ్ ఆల్మోస్ట్ కోచ్డ్ ఫర్ లైక్ అరౌండ్ అంటే క్లోజ్ టు 1000 క్లయింట్స్ ఉన్నాను నేను ఇప్పుడు. సో టూ మెనీ జర్నీస్, టూ మెనీ స్టోరీస్. ఎస్. సో ట్రాన్స్ఫర్మేషన్లో ఇన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేశా అంటున్నారా? సో ట్రాన్స్ఫర్మేషన్లో మీకు ద మోస్ట్ డిఫికల్ట్ మూమెంట్ ఏంటి? మోస్ట్ డిఫికల్ట్ మూమెంట్ వచ్చేసి, ఒక లేడీ వచ్చారు, తన డివోర్స్ స్టోరీ, తన కిడ్స్ స్టోరీ అదంతా షేర్ చేసుకున్నారు. అది ఐ కాంట్ షేర్ ఇట్ ఓపెన్లీ, బట్ ఇట్ వాజ్ వెరీ వెరీ ఎమోషనల్. అంటే అది ఎంత ఎమోషనల్గా ఉండింది ఆ స్టోరీ అంటే, తనతో మాట్లాడుతూ ఈవెన్ ఐ స్టార్టెడ్ క్రయింగ్. యాక్చువల్లీ నేను ప్రొఫెషనల్గానే ఉండాలి, నేను అంతవరకే ఉండాలి, కానీ ఆ మూమెంట్లో ఆ స్టోరీ విన్న తర్వాత ఏమైపోయిందంటే, నా లోపల ఉన్న లైఫ్ కోచ్ పక్కకి వెళ్ళిపోయి నా లోపల ఉన్న విమెన్ బయటకు వచ్చేసి ఈవెన్ ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్, ఐ వాజ్ క్రయింగ్, ఐ గాట్ వెరీ సెన్సిటివ్ అబౌట్ ఇట్. సో అప్పుడు నన్ను నేను ఫస్ట్ ఐ హ్యావ్ టు పుల్ మై సెల్ఫ్ టుగెదర్. దాని తర్వాత తనకు చెప్పి అది కొంచెం డిఫికల్ట్గా ఉండింది, బట్ ఇట్ వాజ్ ఇన్ ద వెరీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ మై కెరియర్. స్టార్టింగ్ 1-2 monthsలో, కాబట్టి అప్పుడు నాకు అది చాలా డిఫికల్ట్గా అనిపించింది. సో ఆల్సో ఉమెన్కి మూడ్ స్వింగ్స్ ఉన్నట్టే మెన్కి కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయా? ఎస్. ఇన్ దాట్ కేస్ ఒకవేళ మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు సో ఎమోషనల్గా వాళ్ళకి కూడా డౌన్స్ ఉంటాయి కదా. సో ఇన్ దాట్ కేస్ వాళ్ళని వీక్నెస్, అది వాళ్ళ వీక్నెస్ అని వాళ్ళని డిస్మిస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెఫినెట్లీ తప్పు. రైట్. అందరికీ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అమ్మాయిలకే ఉండాలి అబ్బాయిలకే ఉండాలి అనేది ఏం లేదు. రీజన్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, ప్రాసెస్ డిఫరెన్స్ అయి ఉండొచ్చు, కానీ అందరికీ ఉంటాయి. ఎవరిది వాళ్ళే రెస్పెక్ట్ చేయాలి. అండ్ ఆల్సో వెన్ కమ్ టు ది రెస్పెక్ట్ అండ్ వాల్యూ, ఒక హస్బెండ్కి ఒక వైఫ్ వాల్యూ ఇవ్వకపోయినా, ఒక వైఫ్కి ఒక హస్బెండ్ వాల్యూ ఇవ్వకపోయినా, ఆ వైఫ్కి కానివ్వండి ఆ హస్బెండ్కి కానివ్వండి, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్? సి, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, రిలేషన్షిప్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇది ఎంతమంది తిట్టినా ఏమన్నా కూడా దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. రిలేషన్షిప్ మీకు బాగున్నప్పుడు రెస్ట్ ఆల్ అదర్ థింగ్స్లో మీరు చాలా సక్సెస్ అవ్వచ్చు, వాటిపైన ఎనర్జీ ఎఫర్ట్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు, వేరే అన్ని థింగ్స్ ప్రాపర్గా సెట్ చేసుకోవచ్చు. ఒక రిలేషన్షిప్పే మీ లైఫ్లో బాగాలేదు అంటే రిమైనింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. అండ్ అన్నిటికన్నా డిఫికల్ట్ థింగ్ ఈజ్ టు స్టే విత్ సంబడి హూ డజంట్ రెస్పెక్ట్ ఆర్ వాల్యూస్. లవ్ పక్కన పెట్టండి, లవ్ ఈరోజు ఉంటుంది, రేపు మూడ్ బాగాలేకపోతే పోతుంది, మళ్ళీ వస్తుంది. లవ్ అనేది కాన్స్టెంట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఎట్ ది ఎండ్ ఇద్దరు కలిసి ఉండాలంటే రెస్పెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ లేని చోట మనం ఉంటే అది మన రిలేషన్షిప్నే కాదు, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ అవర్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది. అండ్ ఆల్సో మెన్లో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంటుంది, ఐఎమ్ నాట్ ఓకే అని చెప్పలేరు. ఏ సిచ్యువేషన్ అయినా ఐఎమ్ ఓకే అని చెప్తారు. సో ఇది వాళ్ళకి ఎలా డ్యామేజ్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్? ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్లో ఏమవుతుందంటే, ఇప్పుడు హీ గాట్ హర్ట్ ఫర్ సంథింగ్. అమ్మాయి ఒకటి అనింది ఫర్ ఎగ్జాంపుల్, అబ్బాయి దానికి హర్ట్ అయినా కూడా చెప్తే ఏదో ఒక గొడవ అవుతుంది, అనవసరంగా తను ఫీల్ అవుతుందేమో, ఇప్పుడు దీని గురించి డిస్కషన్ ఎందుకు అని చెప్పేసి దాన్ని చెప్పకుండా సప్రెస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. బట్ ఎట్ ది ఎండ్ అందరం హ్యూమన్సే, అందరికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. ఆ సప్రెషన్ వల్ల ఏమైపోతుందంటే హీ విల్ బి గెటింగ్ ఎగ్జాస్టెడ్. రియాక్ట్ అవ్వకూడని ఒక చిన్న టాపిక్లో ఎక్స్ప్లోడ్ అయ్యి మీన్ అవ్వని మాటలు బయటికి రావడం,
ఆ అమ్మాయికి ఓపెన్గా ఇది నా ప్రాబ్లం అని చెప్పుకోలేకపోవడం వల్ల తను మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, తను ఏదో అజ్యూమ్ చేసేసుకోవడం, ఇలాంటి వాటి వల్ల చాలా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఆల్సో పాస్ట్ ట్రామా అని ఒకటి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దానివల్ల మెన్కి కానివ్వండి, ఉమెన్కి కానివ్వండి ఎఫెక్ట్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్ కానివ్వండి, ఇంటిమసీ కానివ్వండి. సో దీని ఎలా మనం గ్యాప్ని ఎలా ఫిల్ చేయొచ్చు వెన్ సమ్వన్ హ్యాస్ ఎ పాస్ట్ ట్రామా? మీకు పాస్ట్లో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మీరు అవి హీల్ చేసుకున్న తర్వాతే న్యూ రిలేషన్షిప్కి వెళ్ళాలని ఇందుకే చెప్తారు. బికాజ్ ఎవరో చేసిన డ్యామేజ్కి ఎవరో రిపేర్ చేయాల్సి వస్తుంది, విచ్ డజంట్ వర్క్ లైక్ దట్. ఫస్ట్ మీరు హీల్ అయిన తర్వాతే ఇంకొక రిలేషన్షిప్కి ఎంటర్ అవ్వడమే ఈజ్ ఆల్వేస్ సజెస్టివ్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నా పార్ట్నర్కి పాస్ట్ ట్రామా ఉందని అనుకుందాం. సో నేను దాన్ని ఎలా ట్యాకిల్ చేయగలను యాజ్ అ పార్ట్నర్? ఇఫ్ ఐ హ్యావ్ టు ట్యాకిల్ ఇట్, నేను దాన్ని ఎలా ట్యాకిల్ చేయగలను? ట్రామా ఈజ్ అ వెరీ బిగ్ వర్డ్ అండ్ ఇట్స్ అ వెరీ ప్రొఫెషనల్ థింగ్ ఆల్సో. సో నిజంగా పార్ట్నర్కి పాస్ట్ ట్రామా ఉన్నప్పుడు మీరు తను ఏం ఫీల్ అవుతుంది అనేది అర్థం చేసుకోగలరు, కానీ యూ కాంట్ ఫీల్ ఇట్, యూ కెన్ ఓన్లీ అండర్స్టాండ్. నో మ్యాటర్ వాట్ యు డూ, మీరు తన పెయిన్ని డిసపియర్ చేయలేరు. ఫర్ దాట్ రీజన్ వీ హ్యావ్ ప్రొఫెషనల్స్, యూ హ్యావ్ టు కాంటాక్ట్ ప్రొఫెషనల్స్ ఫర్ దట్. సో దీనికి అంటూ పర్టికులర్ టైం పీరియడ్ ఏమి ఉండదు. సో ఇదెంత ఎన్ని డేస్లో ఆర్ ఎన్ని మంత్స్లో ఎన్ని ఇయర్స్లో హీల్ అవుతుందంటూ ఏమి ఉండదు. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైమ్ టు టేక్ ద హీలింగ్ ప్రాసెస్. టాక్సిక్ రిలేషన్షిప్ గురించి ఈ మధ్య మనం చాలా వింటున్నాం. సో వాటి గురించి ఏం చెప్తారు? సో హౌ ఈస్ దట్ ఎఫెక్టింగ్? అయితే ఈ టాక్సిక్ రిలేషన్షిప్స్ అనగానే మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఓన్లీ టాక్సిక్ బాయ్స్ ఆర్ టాక్సిక్ మెన్నే ఉంటారు అనుకుంటాం, కానీ ఇట్ అప్లైస్ టు బోత్ జెండర్స్. టాక్సిక్ విమెన్ ఉన్నారు, టాక్సిక్ మెన్ కూడా ఉన్నారు. అండ్ మీకు ఇందాక చెప్పినట్టుగానే వెన్ దే ఆర్ ఇన్ అ టాక్సిక్ రిలేషన్షిప్ దే విల్ రియలైజ్ ఇట్. ప్రాబ్లం అదే, వాళ్ళు రియలైజ్ అయ్యి కూడా దే ఆర్ నాట్ రెడీ టు వాక్ అవే ఫ్రమ్ ఇట్. బట్ వై అంటే ఒక ఫియర్ అంటే ఒక ఫెమిలియారిటీ, నాకు ఈ పర్సన్తో ఆల్రెడీ ఒక కనెక్షన్, ఒక ఎమోషనల్ బాండ్ అనేది బిల్డ్ అయింది. నేను ఇప్పుడు ఇది వదిలేసి వెళ్ళలేను, వెళ్తే నా ఫ్యూచర్ ఏంటో తెలియదు. బికాజ్ ఈ పర్సన్తో నేను ఆల్రెడీ ఫ్యూచర్ ప్లాన్ చేసేసుకున్నాను, కాబట్టి ఇప్పుడు ఎవరు వస్తారో, కొత్త వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళతో నాకు సెట్ అవుతుందో లేదో, ఫియర్ ఆఫ్ ఫ్యూచరే బిగ్గెస్ట్ రీజన్. వై అంటే ఇదేంటి ఒక ఫియర్లోంచి వస్తుందా ఆర్ ఎల్స్ ఇట్స్ లైక్ ఒక సెక్యూరిటీలోంచి వస్తుందా? హౌ అంటే ఫియర్ నుండే వస్తుంది. ఓకే. సో ఏం అవుతుంది అనే ఒక అంటే క్లారిటీ లేదు. ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు సంథింగ్ న్యూ. ఆ న్యూ గుడ్ ఉండొచ్చు, బ్యాడ్ ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మన బ్రెయిన్ నెగిటివ్నే ఎక్కువ పుష్ చేస్తుంది. కాబట్టి అరే ఇది వెళ్ళిపోయిందంటే నెక్స్ట్ ఇంకెవ్వరూ రారేమో, నాకు వర్కౌట్ అవ్వదేమో, నాకు పాజిటివ్ అనేది జరగదేమో అనే భయంతోనే అందులో ఉండిపోతాం. బట్ ఇట్స్ 50-50. బ్యాడ్ ఫ్యూచర్ లేదు మీకు, బ్లర్రీ ఫ్యూచర్ ఉంది. అంటే అది ఏంటో తెలియదు ఇంకా, అంతే. ఇట్ కెన్ బి బెటర్ దాన్ వాట్ ఎవర్ యు ఆర్ ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ కదా, అంతకన్నా బెటర్ ఉండొచ్చు, అంతకన్నా వర్స్గా ఉండకుండా స్టాప్ చేసే పవర్ మీకు ఉంది, బికాజ్ యూఆర్ స్టిల్ ఇన్ ద ఇనిషియల్ ఫేజెస్. అది రియలైజ్ అయిన వాళ్ళు టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటకు వస్తారు. అది రియలైజ్ అవ్వకుండా అక్కడ ఏదో ఉంది, సంథింగ్ స్కేరీ అనుకున్న వాళ్ళు మాత్రం బయటికి రాలేకపోతున్నారు. రైట్. సో మీ పార్ట్నర్ ఫర్ ఎగ్జాంపుల్ మీ పార్ట్నర్ టాక్సిక్ అనుకుందాం, ఆర్ వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్లీ టాక్సిక్ అనుకుందాం. సో వాట్ ఆర్ ద మెజర్స్ టు బి టేకెన్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ రిలేషన్షిప్? అంటే బయటికి ఎలా వస్తే బెటర్ అంటారు? అదే ఎస్పెషలీ అమ్మాయిలకైతే ఇది చాలా డిఫికల్ట్ టాపిక్, బికాజ్ సేఫ్టీ సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటాయి, అండ్ ఆల్సో పేరెంట్స్ నుంచి అప్రూవల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇందులో నుంచి బయటికి రావడానికి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ విమెన్. ఫస్ట్ ఆ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉందా లేదా చూసుకున్న తర్వాత అంటే మీరు అసలు రిలేషన్షిప్కి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్కి సంబంధమే లేదు. ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మెన్ అండ్ విమెన్, ఎవ్రీబడి హ్యాస్ టు బి ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్. అలా ఉన్నప్పుడు మీరు ఇలాంటి డెసిషన్స్, స్ట్రాంగ్ అండ్ బిగ్ డెసిషన్స్ ఏది తీసుకోవాలన్నా ఒక సేఫ్ స్పేస్లో తీసుకోవచ్చు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు బి ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్. స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నట్టు సెక్షువల్ రిలేషన్షిప్స్ ఆర్ సెక్షువల్ ఎడ్యుకేషన్. సో మీకు వచ్చే క్లయింట్స్ మీతో ఓపెన్గా మాట్లాడతారా రిగార్డింగ్ ద సెక్షువల్ రిలేషన్షిప్స్ కానివ్వండి? విల్ దే టాక్ అండ్ హౌ యూ అప్రోచ్ దెమ్? యాక్చువల్లీ అమ్మాయిలు ఆర్ లిటిల్ మోర్ ఓపెన్. ఇప్పుడు అమ్మాయిలు కాబట్టి కొంచెం ఈజీగా ఓపెన్ అవ్వగలుగుతారు, కానీ కొందరు మెన్ స్టార్టింగ్లో కొంచెం ఓపెన్ అప్ అవ్వడానికి టైం తీసుకుంటారు. బట్ నేను ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఐస్ బ్రేకర్స్ అని ఉంటాయి, అవి యూజ్ చేసి వాళ్ళు ఎలా మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఫిగర్ అవుట్ చేసి వాళ్ళ ప్రకారంగా మాట్లాడితే, స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను అడుగుతాను క్వశ్చన్, మీరు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా అని అడుగుతాను అందరినీ, ఎవ్రీ క్లయింట్ని. ఎవరైతే ఎక్స్ట్రోవర్ట్ అని చెప్తారో వాళ్ళు నార్మల్గా మాట్లాడతారు,
ఇంట్రోవర్ట్ అని చెప్పిన వాళ్ళు ఉంటారు కదా. స్టార్టింగ్ నేను అమ్మో ఇంట్రోవర్ట్స్తో ఎలా మాట్లాడించాలో వాళ్ళని ఎలా ఓపెన్ అప్ చేయాలో అని అనుకునేదాన్ని. బట్ ఎవరైతే ఇంట్రోవర్ట్స్ ఉన్నారో వాళ్ళు ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు ఆపమన్నా ఆపరు ఇంకా. బికాజ్ వాళ్ళకి ఎక్కడ దొరకని ఒక సేఫ్ స్పేస్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు కంప్లీట్గా ఓపెన్ అప్ అయిపోయి మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఫస్ట్ అసలు నా దగ్గరకు వస్తున్నారంటే ఎంతో కొంత నాతో ఆ ట్రస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాతే వస్తారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఓపెన్ అవుతారు. అండ్ ఆల్సో సెక్షువల్ కంపాటబిలిటీ అంటే ఇది రిలేషన్షిప్లో ఎంత ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రిలేషన్షిప్లో కొన్ని మేజర్ పాయింట్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్. సెక్షువల్ కంపాటబిలిటీ అనగానే అందరూ ఏమనుకుంటారు అంటే ఇద్దరికి సేమ్ ఉండాలి. వాట్ ఎవర్ యూ లైక్ ఐ షుడ్ ఆల్సో లైక్ ద వెరీ సేమ్ థింగ్. అది కాదు సెక్షువల్ కంపాటబిలిటీ అంటే కూడా టాకింగ్ ఓపెన్లీ అబౌట్ వాట్ యూ వాంట్ అండ్ వాట్ యూ వాంట్. ఈ రెండింటికి మిడిల్ గ్రౌండ్లో మనం ఎలా ల్యాండ్ అవ్వగలుగుతాం. నీది నాది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వ్యూ పాయింట్ ఉన్నా కూడా దాన్ని ఎలా రెస్పెక్ట్ చేసుకుంటున్నాం, ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాం అనేది సెక్షువల్ కంపాటబిలిటీ. రైట్. అండ్ ఆల్సో ఒక రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలంటే విచ్ వన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్? ఐ మీన్ ఎమోషనల్ ఇంటిమసీనా లేకపోతే ఫిజికల్ ఇంటిమసీనా? విచ్ వన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్? బోత్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ బట్ ఒక పర్సెంట్ ఎక్కువగా ఎమోషనల్ ఇంటిమసీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సెక్షువల్ నీడ్స్ గురించి పార్ట్నర్తో అసలు ఏం మాట్లాడాలి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇఫ్ యూఆర్ నాట్ కంఫర్టబుల్ ఆర్ ఇఫ్ యూఆర్ నాట్ నోయింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ బిట్వీన్, సో అప్పుడు ఏం మాట్లాడాలి? వాట్ ఈస్ దేర్ టు టాక్? అయితే ఇక్కడ కూడా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాలామంది ఓపెన్గా చెప్పండి అనగానే వెళ్ళి వాళ్ళ డిజైర్స్ని పార్ట్నర్ పైన పోసేస్తుంటారు. ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్, అది ఇది అని చెప్పి వాళ్ళ నీడ్స్ చెప్పే లోపు పార్ట్నర్ కొన్నిసార్లు భయపడిపోయి అరే ఏంటి ఇదంతా అని ఆక్వర్డ్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీరు మీ నీడ్స్ కమ్యూనికేట్ చేసే కన్నా ముందు మేక్ యువర్ పార్ట్నర్ టు ఫీల్ సేఫ్ ఇన్ దట్ స్పేస్. ఫస్ట్ పార్ట్నర్ని అడగాలి వాట్ డూ యూ వాంట్, నీకేం కావాలి ఈ రిలేషన్షిప్లో అని పార్ట్నర్ మాట్లాడినప్పుడు దెన్ స్లో బై స్లో మాట్లాడవచ్చు. వన్ సైడెడ్ కమ్యూనికేషన్లా చేయకుండా టూ సైడెడ్గా ఫస్ట్ వాళ్ళకి స్పేస్ ఇస్తే బెటర్. బట్ ఈ కన్వర్జేషన్ ఒక ఇంట్రోవర్ట్కి ఒక ఎక్స్ట్రోవర్ట్కి ఇన్ దట్ కేస్ ఎలా డిఫరెంట్ అవుతుంది? ఈ ఒక రిలేషన్షిప్కి ఎంటర్ అయిన తర్వాత ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అనే ట్యాగ్స్ ఫస్ట్ పక్కన పెట్టాలి. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి యు ఆర్ డిఫరెంట్. ఓన్లీ విత్ యువర్ పార్ట్నర్ యూ విల్ బీ అ డిఫరెంట్ పర్సన్ కదా. మన ఎవ్వరూ మన లైఫ్లో చూడని ఒక షేడ్ ఒక ఫేస్ చూసే వాళ్ళే పార్ట్నర్స్. పార్ట్నర్ దగ్గర కూడా నేను ఇంట్రోవర్ట్, నేను ఇది చెప్పలేను అని అనకుండా ఓకే నేను ఈ ఫీలింగ్ని 2 పేజెస్లో చెప్తే నువ్వు అట్లీస్ట్ 1 పేజ్లో అన్నా చెప్పాలి ఇఫ్ యు ఆర్ అన్ ఇంట్రోవర్ట్. అంతేకాని నేను చెప్పలేను నేను ఇంట్రోవర్ట్ అని మాత్రం అనుకో. Also, being a woman in the society, what is the most complicated thing that you faced? నేననే కాదు మేబీ అందరు గర్ల్స్ కెన్ అగ్రీ దట్ వాట్ ఎవర్ అ ఉమెన్ డస్ ఈజ్ రాంగ్ సొసైటీలో. ఎనీథింగ్. ఇప్పుడు చదువుకుంటే ఇంతెందుకు చదువుకుంటున్నావు, ఇంత చదువుకుంటే రేపు పెళ్ళెలా అవుతుంది అనేది ఒక ప్రాబ్లం. చదువుకోకపోతే ఎందుకు చదువుకోవట్లేదు, రేపు ఇంట్లో పని చేస్తూ కూర్చుంటావా, అదొక ప్రాబ్లం. నో మ్యాటర్ వాట్ a woman does, it is always wrong. బట్ ఇన్ యువర్ టర్మ్స్ ఒక అమ్మాయికి ఒక ట్రూ ఐడెంటిటీ అంటే ఏం చెప్తారు? సో జనరల్లీ సొసైటీ ఇప్పుడు మీరు తీసుకుంటే అమ్మాయి అంటే షీ మైట్ బీ ఎ డాటర్, షీ మైట్ బీ ఎ వైఫ్ ఆర్ షీ మైట్ బీ డూయింగ్ సమ్ వర్క్. సేమ్ టర్మ్ కమ్ టు మెన్ ఆల్సో, అంటే హస్బెండ్ అను ఫాదర్ అను ఆర్ డూయింగ్ సంథింగ్ అను లేకుంటే పేరెంట్స్ చూసుకుని. బట్ ఇన్ యువర్ టర్మ్స్ వాట్ ఈస్ దట్ ద డెఫినేషన్ దట్ యూ గివ్ women actually society-lo what do you? It depends on you individually. For example, ఇప్పుడు నేనున్నాను, I identify myself as a life coach first because this is the more passionate thing that I'm doing at the moment. కాబట్టి I would like to identify myself as my profession. కొందరు ఉంటారు they would like to identify themselves as somebody's daughter, they would like to identify themselves as somebody's mother. ఎవరికి ఏ ట్యాగ్లో ఏ పొజిషన్లో ఆ హ్యాపీనెస్ ఆ సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుందో దే హ్యావ్ టు ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ విత్ దట్. వాళ్ళు చెప్పారు నువ్వు వైఫ్, వాళ్ళు చెప్పారు డాటర్ అని కాకుండా వాట్ ఈస్ గివింగ్ యూ దట్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఇస్ వాట్ యువర్ ఐడెంటిటీ. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ అని కూడా ఒక రకమైన రిలేషన్షిప్ ఉంది. సో వాట్ ఈస్ దట్ ఆల్ అబౌట్? అంటే ఏంటి, అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిచ్యువేషన్షిప్ అండ్ ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్? ఆల్మోస్ట్ ద సేమ్ బట్ అట్లీస్ట్ సిచ్యువేషన్షిప్ ఈజ్ లైక్ మోర్ లైక్ అ ప్రిటెండ్ రిలేషన్షిప్ లాగే ఆ లవ్వీ డవ్వీ థింగ్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇట్ హ్యాస్ అ డెడ్ లైన్, ఈ టైం లైన్లో క్లోజ్ అయిపోతుంది అని. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనేసరికి ఆ మినిమమ్ ఎమోషనల్ కనెక్షన్ కూడా లేకుండా ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ ఫిజికల్ నీడ్స్. సో అంటే పెళ్ళైన వాళ్ళు కూడా దే మైట్ బి ఇన్ ద FWB అంటే. yes. సో బట్ హౌ ఇస్ దట్ గోయింగ్ టు ఎఫెక్ట్?
ఓ ఇట్స్ గోయింగ్ టు బ్రేక్ యువర్ లైఫ్ అపార్ట్ బయటికి వస్తే. డెఫినెట్గా మీ ఫ్యామిలీ రూయిన్ అయిపోతుంది, సొసైటీ రెప్యుటేషన్, మీ పేరెంట్స్, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు గెట్ అఫెక్టెడ్. ఇలాంటివి చేస్తున్నారు అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ ఆలోచిస్తే చాలామంది ఆ భయంతో ఆగిపోయే థింగ్ ఉంది, కానీ ఎక్కువ వరకు ఆలోచించడానికే ఇష్టపడట్లేదు. దే ఆర్ బ్రషింగ్ ఇట్ అప్ సెయింగ్ దట్ ఏముందిలే దొరకనులే నేను ఏదో మేనేజ్ చేస్తాను. ఎప్పటికైనా ఏదో ఒక టైంలో ఏదో రకంగా బయటపడతారు. ఈ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్లో ఆల్సో ఈ మధ్య చాలా వింటున్నాం ఈ హోమోసెక్షువాలిటీ, బైసెక్షువాలిటీ. సో హౌ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఆల్ దీస్ థింగ్స్? అంటే వాట్ ఆర్ దీస్ అండ్ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్? See, if somebody is homosexual or bisexual, అది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్. అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే మనల్ని ఎందుకు ఎఫెక్ట్ చేస్తుంది? ఇది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్. బట్ మీరు దాన్ని హైడ్ చేసి ఒక రిలేషన్షిప్కి వస్తే డెఫినెట్లీ ఎఫెక్ట్ చేస్తుంది. దెర్ ఆర్ సో మెనీ కేసెస్ వేర్ గైస్ హూ ఆర్ హోమోసెక్షువల్ దే ఆర్ నాట్ ఓపెన్ అబౌట్ ఇట్ బికాస్ మన సొసైటీలో పేరెంట్స్ వీళ్ళందరూ ఒప్పుకోరు అనే ఒక పర్స్పెక్టివ్లో తప్పక అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళతో కిడ్స్ కానీ స్టిల్ దే ఆర్ హ్యావింగ్ హోమోసెక్షువల్ రిలేషన్షిప్స్ అవుట్ సైడ్. ఓకే, ఇంకా క్లోజెట్లోంచి బయటికి రాకుండా స్టిల్ దే ఎస్. సో అలాంటి కేసెస్లో అప్పుడు మీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, మీ పార్ట్నర్ లైఫ్, మీ పిల్లలు, పేరెంట్స్, ఎవ్రీబడి లైఫ్ అలా ఎఫెక్ట్ అవుతుంది. వెన్ యూ ఆర్ ఓపెన్ అబౌట్ ఇట్, సరే నేను ఓపెన్గా చెప్పినా ఎవరు అర్థం చేసుకునే స్పేస్, బీ సింగిల్. మీకు అది పాసిబుల్ అవ్వకపోతే బీ సింగిల్, కానీ డోంట్ రూయిన్ సంబడి ఎల్సెస్ లైఫ్. బట్ స్టిల్ సొసైటీ యాక్సెప్టెన్స్ అంత లేనప్పుడు దే ఆర్ స్టిల్ యూనో ఎవరికి చెప్పుకోవాలో తెలియనప్పుడు ఇన్ దట్ కేస్ ఒకళ్ళు వాళ్ళు మీ దగ్గరకు వస్తే హౌ విల్ యూ గివ్ దెమ్ సజెషన్స్ ఆర్ థెరపీ ఆర్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ సజెషన్స్? ఎస్, సి ఒకటి అందరి ఇంట్లో సిచ్యువేషన్ ఒకటి కాదు. కొందరు పేరెంట్స్ విల్ బీ మోర్ ఓపెన్ టు అండర్స్టాండ్ సచ్ థింగ్స్, కొందరు పేరెంట్స్ ఆర్ నాట్ సో ఓపెన్గా ఉన్నారు, అర్థం చేసుకోగలుగుతారు, దే వాంట్ ఫోర్స్ యూ ఆర్ ప్రెషర్ యూ అన్నప్పుడు యూ కెన్ టెల్ దెమ్ ఓపెన్లీ. లేదు నాకు అసలు ఆ ఛాన్సే లేదన్నప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, ఫైట్ అట్లీస్ట్ టు బీ సింగిల్. సో 18 years బిలో స్కూల్లో ఉన్న పిల్లలకి సో రిలేషన్షిప్స్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, ఈ సోషల్ మీడియా గురించి కానివ్వండి, ఈ ఎఫెక్ట్ ఎలా పడుతుంది అండ్ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ దేర్ ఓన్ మెంటల్ హెల్త్ మోస్ట్ ప్రామినెంట్లీ? అంటే వాళ్ళు ఫర్దర్గా పార్ట్నర్స్తో ఎలా ఉంటారని తెలియకపోయినా ఆ ఏజ్లో వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ అన్ఇంపార్టెంట్ థింగ్స్. ఏదైతే ఆ టైంలో నీడెడో అది కాకుండా ఆ ఏజ్ పిల్లలకైతే సోషల్ మీడియా ఈజ్ లైక్ అ బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్. ఆ డిస్ట్రాక్షన్లో అవసరమైనవి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవసరం లేనివే ఎక్కువ వస్తాయి. దానివల్ల పాజిటివ్ జరిగేదానికన్నా నెగిటివ్ ఎక్కువ, కాబట్టి ఇట్ టేక్స్ అవే దేర్ ఫోకస్. ఇప్పుడు మిలీనియల్స్ కానీ జెన్జీ కానీ చూసుకుంటే మనందరి బ్రెయిన్స్ చిన్నప్పుడు చాలా షార్ప్ ఉండేవి. స్కూల్ ఏజ్లో, కాలేజ్ ఏజ్లో అసలు ఇంటర్వ్యూ చూస్తే ఇవి ఎలా చదివాం, ఎలా పాస్ అయ్యామని ఇప్పుడు మనకు డౌట్ వస్తూ ఉంటుంది. బికాస్ విత్ ఏజ్ ఆ షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ద ఏజ్ వేర్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఆ ఫోకస్ అనేది డిస్టర్బ్ అవుతుంది. రైట్. అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒక పేరెంట్కి చిల్డ్రన్కి మధ్యలో ఎమోషనల్ థింగ్ కానివ్వండి ఆర్ ఎల్స్ సెక్షువాలిటీ కానివ్వండి, సెక్షువల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, సో ఇలాంటివన్నీ డిస్కస్ చేయడానికి ఏమైనా టూల్స్ ఉన్నాయా? సో ఆర్ దెర్ ఎనీ టూల్స్ సో దట్ దే కెన్ ప్రాపర్లీ టాక్? దిస్ యాక్చువల్లీ కమ్స్ అండర్ అ డిఫరెంట్ టాపిక్. అంటే మన చైల్డ్ సైకాలజిస్ట్, థెరపిస్ట్ ఉంటారు. దట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. అది అందరూ డీల్ చేసేంత కాదు. దట్ ఈస్ ది ఏజ్ వేర్ ద పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్ గ్రోస్ అప్, కాబట్టి దట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ సెక్షన్. సో మీరు మీ దగ్గరికి వచ్చే ఎక్కువ క్లయింట్స్కి మీరు సజెస్ట్ చేసేది ఏంటి? అంటే 20+ years ఉన్న ఏజ్ వాళ్ళకి హూ ఆర్ నాట్ మ్యారీడ్ అండ్ హూ ఆర్ ఇన్ సిచ్యువేషన్షిప్ అండ్ హూ ఆర్ ఎమోషనల్లీ బ్రేక్ డౌన్, సో వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు ఈ సొసైటీలో కరెంట్ ఉన్న టైంలో? మీకు లైఫ్లో ఎన్నైనా ఇష్యూస్ ఉండొచ్చు, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు, బట్ యూ అండ్ యువర్ కెరియర్ షుడ్ బీ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎనీథింగ్ ఎల్స్ షుడ్ బీ సెకండరీ. మీరు ఈ 20s అనేవి వెరీ ఇంపార్టెంట్ ఏజ్. ఆ టైంలో మీరు కెరియర్ కనుక మంచిగా డెవలప్ చేసుకొని, ఇలా చెప్తే మరి ఆంటీస్ అంకుల్స్ చెప్పినట్టు ఉంటుంది, కానీ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. యాక్చువల్లీ 20sలో మీరు కెరియర్ని మెయిన్ ప్రియారిటీ చేసుకొని రిమైనింగ్ ఎవ్రీథింగ్ని కూడా ఓకే ఇంపార్టెన్స్ ఇవ్వండి, బట్ కీప్ ఇట్ ఇన్ ద సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్. ఏదేమైపోయినా మీ ఇండివిజువల్ సెల్ఫ్ అనేది స్ట్రాంగ్గా ఉండేలాగా ఫస్ట్ కెరియర్ని సెట్ చేసుకుంటే రిలేషన్షిప్ ఈరోజు కాకపోయినా రేపైనా సెట్ అవుతుంది. బట్ ఆ ఏజ్ అనేది ఒకసారి మిస్ అయిపోయి ఆ కెరియర్ ఒక్కసారి బ్యాక్ ట్రాక్ పడింది అంటే ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్ టు సెట్ ఇట్ అగైన్. సో ఫోకస్ మోర్ ఆన్ యువర్ కెరియర్. సో మీకు వచ్చే క్లయింట్స్లో హూ ఆర్ ఏజ్ గ్రూప్ ఏది ఎక్కువ ఉంటుంది? అంటే 20+ వాళ్ళ, 30+ వాళ్ళు?
20+ వాళ్ళే ఎక్కువ ఉంటారు. బికాజ్ దే రిలేట్ మోర్ కదా నేను చెప్పే టాపిక్స్‌కి. కాబట్టి 20s ఎక్కువ ఉంటారు. రైట్. సో వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ డిఫరెన్స్ యూ ఫైండ్ 20+ క్లయింట్కి 30+ క్లయింట్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇష్యూస్ కానివ్వండి, ఎమోషనల్ ట్రామాస్ కానివ్వండి, వాట్ ఈస్ డిఫరెన్స్ యూ ఫైండ్ ఇట్ అవుట్? 30+ వాళ్ళకి పాపం అప్పటికే ప్రాబ్లమ్ చాలా డీప్ అయిపోతూ ఉంటుంది. దానికి సొల్యూషన్ మే ఆర్ మే నాట్ బి ఫౌండ్ లాగా ఉంటుంది. 20s ఈజ్ దట్ రిపేరబుల్ ఏజ్. ఏది జరిగినా మనం ఇంకా రిపేర్ చేయొచ్చు. ఈ రిలేషన్షిప్ బాలేదా, ఓకే మనం వాక్ అవే చేయొచ్చు, మళ్ళీ బిల్డ్ చేసుకోవచ్చు. ఈ కెరియర్ బాలేదా, యూ కెన్ మేక్ దట్ సెకండ్ ఆప్షన్. సెకండ్ చాయిసెస్ ఎక్కువగా ఉంటాయి 20స్లో ఉన్నప్పుడు. ఆ హోప్ అండ్ ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది. 30స్కి వచ్చేసరికి ఆల్రెడీ కొంచెం ఎగ్జాస్ట్ అయిపోయి ఆల్రెడీ టువర్డ్స్ ది ఎండ్ రాక్ బాటంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో దట్ ఈస్ ద సాడెస్ట్ పార్ట్. సో 20 వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా ఇన్ దట్ కేస్. అదే మై ఓన్లీ పాయింట్ ఈస్ దట్ మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఫస్ట్ నువ్వు కెరియర్ సెట్ చేసుకున్న తర్వాత మనం వేరేవి మాట్లాడదాం. ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ కెరియర్ అని అడుగుతాను. రైట్. ఓకే. ఎలా ఉంది ఫస్ట్ నీ కెరియర్? బికాస్ ఇఫ్ యూ ఆర్ బిజీ ఇన్ యువర్ కెరియర్, ఇఫ్ యూ ఆర్ ఫోకస్డ్ ఆన్ మేకింగ్ యువర్ సెల్ఫ్ అ బెటర్ వర్జన్, అప్పుడు ఇలా చాలా పెటీ ఇష్యూస్ పైన మనకు అసలు ఫోకస్ కూడా పోదు. వాటిపైన మనం డిస్ట్రాక్టెడ్గా కూడా ఉండము. ఫస్ట్ మనం కెరియర్ గురించి మాట్లాడదాం. వాట్ డూ యూ డూ? నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు నువ్వు అనుకున్న కెరియర్లో? వాట్ డూ యూ వాంట్ టు డూ అబౌట్ ఇట్? వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అనే దగ్గర నుంచి నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. దెన్ మీ ఎండ్ గోల్కి మీ రిలేషన్షిప్ యాడ్ అవుతుందా లేదా డిస్ట్రాక్షన్ అవుతుందా? మ్యాచ్ అవుతుంది అంటే దాన్ని కంటిన్యూ చేయొచ్చు. మ్యాచ్ అవ్వట్లేదు, ఇట్ ఈస్ పుల్లింగ్ మీ డౌన్ అన్నప్పుడు ఎందుకు, వేర్ ఇస్ ద రీజన్, అసలు సోర్స్ ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది సెకండరీ. రైట్. సో 20s వాళ్ళు అంత ర్యాపిడ్గా యూనో డెసిషన్ తీసుకోగలిగినప్పుడు వై ఆర్ 30s నాట్ టేకింగ్ అబౌట్ అంటే ఆ డెసిషన్స్ అంత ఫాస్ట్గా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? Because they know consequences more. They are more aware about the consequences of what will happen. 20స్లో వీ మే నాట్ బీ దట్ అవేర్. ఓకేలే ఇప్పుడు చేస్తున్నాం, ఈ రోజుకి ఇట్స్ మేకింగ్ మీ హ్యాపీ, ఈ రోజుకి ఐమ్ ఫీలింగ్ సాటిస్ఫైడ్ అబౌట్ ఇట్ అనే అంతవరకే ఆలోచించి ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోగలుగుతాం. అదే 30స్లో మనం ఏ చిన్న డెసిషన్ తీసుకోవాలన్నా కూడా వీ థింక్ మోర్ అబౌట్ ఇట్. ఓ దీనివల్ల ఏం జరుగుతుంది, నాకు జరిగే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని అన్నీ ఆలోచించుకుని అప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ దట్ లిటిల్ బిట్ మోర్ టైం. బట్ అలాంటప్పుడు 20s వాళ్ళకి ఇది ఇంకా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందిగా, అంటే ర్యాండమ్గా డెసిషన్స్ తీసుకోవడం డెఫినెట్లీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ కానివ్వండి, ఫైనాన్షియల్ డిపెండెన్సీ కానివ్వండి, ఎమోషనల్ డిపెండెన్సీ కానివ్వండి. కరెక్ట్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 30s వాళ్ళకి ఇట్స్ టేకింగ్ టైమ్. సో ఇన్ బోత్ ఆఫ్ ద కేసెస్ మీరు చూస్తే సో దే ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ఆర్ బ్యాలెన్స్ దేర్ రిలేషన్స్ ఆర్ ఎమోషన్స్. సో ఇన్ దాట్ కేస్ మీరు ఏం చేస్తారు? అదే ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. కొందరు ఏంటంటే ఓవర్ థింక్ చేసి కూడా డెసిషన్స్ తీసుకోలేకపోతూ ఉంటారు. ఇది చేస్తే నాకు నెగిటివే జరుగుతుంది అని వాళ్ళే ఫస్ట్ దాన్ని ప్రెడిక్ట్ చేసేసుకొని తీసుకోలేని వాళ్ళు ఉంటారు. కొందరు అసలు కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా అందులో జంప్ చేసే వాళ్ళు ఉంటారు. 20s అయినా 30s అయినా ఆన్సర్ అయితే సేమ్. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్, హౌ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ యూ, హౌ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ అనే బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఎవరైనా మరీ లేట్గా డెసిషన్ తీసుకోవద్దు, అలా అని మరీ ఇంపల్సివ్గా తీసుకోకుండా బ్యాలెన్స్ మెయింటైన్. ఇన్ జనరల్గా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ కాలంలో మనం ఎక్కువ వింటుంటాం కదా అమ్మాయిలు అబ్బాయిలను చాలా ఫోర్స్ చేస్తున్నారు అని. సో మీకు అలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయి? ఫోర్స్ అంటే నాట్ డైరెక్ట్లీ, బట్ ఫోర్స్ కన్నా ఎక్కువ మ్యానిపులేషన్ అని చెప్పొచ్చు. ఎస్, దెర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ అబ్బాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ క్లారిటీ తెచ్చుకొని తను థింక్ చేసుకునే స్పేస్ కూడా ఇవ్వకుండా దెర్ ఆర్ సో మెనీ విమెన్ హూ ఆర్ మ్యానిపులేటింగ్ మెన్ ఆల్సో. సో మ్యానిపులేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే చాలా రేర్ కేసెస్లో ఏమవుతుంది అంటే ద విమెన్ కుడ్ బి ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నప్పుడు కూడా నేను నా హస్బెండ్ని వదిలేసి వస్తాను నీకోసం అని చెప్పి యంగర్ బాయ్స్ని కొంచెం అప్రోచ్ అవ్వడము చాలా రేర్ కేసెస్ ఇవి. బట్ ఎస్, దట్ ఈస్ ఆల్సో హ్యాపెన్స్. ఈ అబ్బాయి మాత్రం తన ప్రైమ్ ఏజ్ అంతా వేస్ట్ చేసుకుంటూ తనకు డివోర్స్ తీసుకొని వస్తుంది అని తన కోసం వెయిట్ చేస్తూ కూర్చోవడము, అలా తన లైఫ్ డిస్టర్బ్ అవ్వడము. ఇంకా కొన్ని కేసెస్లో విమెన్ ఆల్రెడీ నోస్ దట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. ఇది ఎలాగూ వర్కౌట్ అవ్వదు, అబ్బాయి కూడా ఓపెన్గా చెప్తాడు ఇది వర్కౌట్ అవ్వదు కదా, లెట్ us బీ అపార్ట్ అన్నప్పుడు కూడా లేదు నేను వర్కౌట్ చేస్తాను అని చెప్పి టెంపరీగా హోల్లో పెట్టుకొని ఫేక్ హోప్స్ ఇవ్వడము, రేపు ఎస్ చెప్తాను ఎల్లుండేసి చెప్తాను లాగా అలా కొన్ని మ్యానిపులేషన్ కేసెస్ జరుగుతుంది. సో అలాంటి కేసెస్లో వాట్ యూ సజెస్ట్ సచ్ ఇన్ యంగ్ బాయ్స్? యంగ్ అంటే నాట్ లైక్ టూ యంగ్, మేబీ ఇన్ దర్ 20s 22s అండ్ ఆల్.
సో అలాంటి వాళ్ళ బిగ్గెస్ట్ హోప్ ఏంటి అంటే వాళ్ళు డివోర్స్ తీసుకొని ఆ అమ్మాయి నా కోసం వస్తుంది అనేది బిగ్గెస్ట్ హోప్. అది 99.9999% అది పాసిబుల్ అవ్వదు. నిజంగా ఎవరికైనా ఇక్కడ మెన్ ఆర్ విమెన్ ఎవరికైనా మ్యారేజ్లో ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ డివోర్స్ తీసుకొని వచ్చిన తర్వాత దెన్ యూ గెట్ ఇన్ టు అ రిలేషన్షిప్ విత్ దెమ్. అంతేకాని రేపు తీసుకుంటా లేని ఎల్లుండి తీసుకుంటాను అంటే డివోర్స్ కెన్ టేక్ అప్ టు 6 months to 5 years ఆల్సో ఇన్ సమ్ కేసెస్. అప్పటి వరకు ఆ ఫేక్ హోప్తో వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ వాళ్ళు ఇది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా వాళ్ళు చెప్పే వర్డ్స్ కన్నా వాళ్ళ బిహేవియర్ని ఎక్కువ నోటీస్ చేయాలి. సో ఈ మధ్య కాలంలో ఇఫ్ యు సీ ఈ అబ్బాయిలని చంపడాలు, కొందరు ఫ్రిడ్జ్లో పెట్టి చంపేస్తున్నారు, కొందరు కుక్కర్లో వేసి చంపేస్తున్నారు, కొందరు డ్రమ్స్లో వేసి చంపేస్తున్నారు. ఇలాంటి ఎందుకు అలా డెవలప్ అవుతున్నాయి? అయితే ఇది నేను వాళ్ళకి సపోర్ట్ చెయ్యట్లేదు. బట్ ఐమ్ స్టేటింగ్ వాట్ కుడ్ బీ ద రీజన్స్ బిహైండ్ దర్ డూయింగ్, సో దట్ ఇలాంటివి మనం ఫ్యూచర్లో అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రైమరీ రీజన్స్ ఏమవుతుంది అంటే పేరెంట్స్ ప్రెషర్. నాకు వద్దు, నాకు ఈ పెళ్ళి వద్దు, నాకు ఈ హస్బెండ్ వద్దు అని చెప్పిన తర్వాత కూడా ప్రెషర్ చేసినప్పుడు అమ్మాయిలు వాళ్ళని యాక్సెప్ట్ చేయలేక అటు ఆ అబ్బాయితో వెళ్ళలేక వీళ్ళు కొంతమంది సింపుల్గా చెప్తారు, నో చెప్పొచ్చు కదా. అందరి ఇంట్లో సిచ్యువేషన్ అది కాదు. నో చెప్పిన తర్వాత కూడా పీక పైన కత్తి పెట్టుకొని నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా అని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసిన కేసెస్ బోల్డ్ విన్నాను. సో నో చెప్పడం అనేది ఆల్ ద టైమ్ నోన్ అంత సీరియస్గా అందరి ఇళ్లలో తీసుకోరు. ఎన్నిసార్లు నో చెప్పినా కూడా తప్పకుండా ఫోర్స్ చేసి పెళ్ళిళ్ళు చేస్తున్నారు కాబట్టే ఫోర్స్ఫుల్ మ్యారేజెస్ అనేవి అవుతున్నాయి. నేను ఈ అబ్బాయికి నో చెప్తే ఇంకో 100 అబ్బాయిలను తీసుకొస్తారు. ఎంతమందికి నేను నో చెప్పాలి అనే అప్పుడు వాళ్ళు పాపం ఆ ఎమోషనల్ మూమెంట్లో ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియక రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు. అదే టు కిల్ హస్బెండ్స్ ఆర్ టు కిల్ మెన్ లైక్ దట్. అమ్మాయి అంటే లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు, ఇంట్లో చూపించిన వాళ్ళని చేసుకుంటే మంచి అమ్మాయి, ఇంట్లో పరువు కాపాడాలి, సేమ్ కాస్ట్ అయి ఉండాలి, సేమ్ స్టాండర్డ్ అయి ఉండాలి, ఇన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టడం వల్ల ఆ రూల్స్ని యాక్సెప్ట్ చేయలేక ఆ రూల్స్ని బ్రేక్ చేయలేక ఆ ప్రెషర్లో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో ఇలాంటి వాటిలో హౌ కుడ్ యూ సజెస్ట్ పేరెంట్స్ టు బి ఎడ్యుకేటెడ్ ఇన్ వాట్ టర్మ్స్? ఎస్, సి పేరెంట్స్కి ఓకే కొన్నిసార్లు వ్యాలిడ్ రీజన్స్ ఉంటాయి. లైక్ ది ఆపోజిట్ పర్సన్ మైట్ నాట్ బీ అ గుడ్ పార్ట్నర్. బికాస్ మనం లవ్లో ఉన్నప్పుడు కొన్ని విషయాలకి బ్లైండ్ అయిపోతూ ఉంటాం, మనం కూడా ప్రాపర్గా జడ్జ్ చేయలేకపోవచ్చు. ఎప్పుడైతే పేరెంట్స్ చూసి వ్యాలిడ్ రెడ్ ఫ్లాగ్స్ అనేవి పాయింట్ చేస్తే వెల్ అండ్ గుడ్. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఈగో, రైట్, మేము కదా తేవాలి నీకు మ్యాచ్, నువ్వు అంత పెద్దవాడివి అయిపోయావా, నువ్వే సెలెక్ట్ చేసుకునే అంత అనే ఈగో ఒకటి, కాస్ట్ వేరే అని ఇలాంటి వాటి వల్లే ఎక్కువ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఒకటి, ఎంత సొసైటీ అయినా ఎవరైనా మన గురించి ఎన్ని రోజులు ఆలోచించుకుంటారు. ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంది, ఎవరి థింగ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎవ్వరు కూడా మన మ్యారేజ్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి ఎవ్రీడే చూసేవాళ్ళు ఉండరు. టువర్డ్స్ ది ఎండ్ అది లీడ్ చేయాల్సింది మీ చిల్డ్రనే కాబట్టి వాళ్ళ చాయిస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి రాదర్ దాన్ సొసైటీ అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు కరెంట్ జనరేషన్ వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అండ్ ఆల్సో 30s వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? కరెంట్ జనరేషన్ వాళ్ళకైతే ప్రియారిటైజ్ యువర్ సెల్ఫ్, ఫోకస్ మోర్ ఆన్ యువర్ సెల్ఫ్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సెకండరీ. ఫస్ట్ మీ పైన మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, కేర్ తీసుకోండి. 30s వాళ్ళకైతే మనకి 30s గురించి ఒక మిత్ ఉంటుంది కదా, వన్స్ వీఆర్ 30 లైఫ్ ఈజ్ ఓవర్ అని చెప్పి. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో అయితే 30s ఈజ్ వేర్ ఇట్ ఈస్ లైక్ అ సెకండ్ ఇన్నింగ్స్. ఒక యూ రీడిస్కవర్ యువర్ సెల్ఫ్, ఇట్ విల్ బి వెరీ పీస్ఫుల్, కామ్, మెచ్యూర్డ్గా ఉంటుంది. ఐ కెన్ సే 30s ఆర్ మోర్ ఈజియర్ అండ్ బెటర్ దాన్ 20s. లిటిల్ బిట్ క్వశ్చన్స్, డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాను. సో రీసెంట్గా అబ్సెషన్ అని ఒక మూవీ వచ్చింది కదా, సో వాట్ ఈస్ యువర్ థాట్స్ అబౌట్ ఇట్? అయితే అబ్సెషన్లో దీన్ని చాలామంది చాలా డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తున్నారు. మోస్ట్లీ నేను చూసిన సోషల్ మీడియాలో మాత్రం అమ్మాయిని బ్లేమింగే ఎక్కువ కనిపిస్తుంది. ఓ తిని ఇంత ఫ్రీకీగా అయిపోయింది, తిని ఇంత అబ్సెసివ్గా అయిపోయింది. సోర్స్ ఏంటి? హూ మేడ్ హర్ లైక్ దట్? చాలా రిలేషన్షిప్స్కి ఇదొక ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ అమ్మాయి అబ్బాయి అని చెప్పట్లేదు, వీ డూ సమ్ మిస్టేక్. మనము ఒకరిని ఒక రకంగా పోక్ చేసేసి వాళ్ళకి కీ ఇచ్చేసి వదిలేసి వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం. దిస్ ఈస్ దట్ రిఫ్లెక్షన్ ఆఫ్ కరెంట్ డే రిలేషన్షిప్స్ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. మనమే పోక్ చేసి వాళ్ళ రియాక్షన్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం. సో వన్ నైట్ స్టాండ్స్ గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్?
అంటే దానివల్ల ఇంకెంత ఎఫెక్ట్ వస్తుంది? See, when you get used to that instant rewards, instant gratification, మీరు ఎప్పుడు కూడా ఒక డీపర్ స్ట్రాంగర్ బాండ్ ఎవరితో చేసుకోలేరు. దిస్ విల్ ఎండ్. దిస్ వన్ నైట్ స్టాండ్స్ మీరు ఏ ఏజ్ వరకు చేయగలుగుతారు? 30, 35, 40 మేబీ. ఇఫ్ యు ఆర్ ఎ గర్ల్ 45 మేబీ. అంతే కదా. ఆఫ్టర్ దట్ వాట్ యూ విల్ లుక్ ఫర్? ఒక కంపానియన్షిప్, ఒక పర్సన్ హూ విల్ అండర్స్టాండ్, హూ విల్ సపోర్ట్ మీ దానికోసం క్రేవ్ చేస్తారు. మీరు 20స్లో 30స్లో ఆ స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేసుకోలేకపోతే యువర్ అడల్ట్ ఏజ్ విల్ బీ వెరీ లోన్లీ. రైట్. సో పెళ్ళైన వాళ్ళు కూడా చాలామంది వన్ నైట్ స్టాండ్స్లో ఉన్న కేసెస్ కూడా మీ దగ్గర చాలా వస్తుంటాయి కదా. సో వాట్ యూ సజెస్ట్ టు దెమ్? అంటే యూ విల్ సజెస్ట్ దెమ్ టు బీ ఓపెన్ విత్ యువర్ పార్ట్నర్ ఆర్ సో వాట్ యూ సజెస్ట్ దెమ్? వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? కొన్నిసార్లు ఏంటి అంటే ది ఆపోజిట్ పార్ట్నర్ మైట్ బీ నాట్ ఓపెన్ టు టాక్ అబౌట్ సచ్ థింగ్స్. ఇప్పుడు ప్రాబ్లం అటు సైడ్ నుంచి ఉందంటే మీ పార్ట్నర్ తీసుకొని రండి అని చెప్తాను. కపుల్ సెషన్స్ తీసుకుంటాను అప్పుడు. ఇద్దరిని తీసుకున్నప్పుడు మనం ఎప్పుడు ఒక వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ విని ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పడానికి ఉండదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐ వుడ్ ప్రిఫర్ కపుల్స్ టు కమ్ యాజ్ కపుల్స్. ఇద్దరి సైడ్స్ విన్నప్పుడు అసలు ఆ గ్యాప్ ఎక్కడ వస్తుంది అనేది అర్థమైనప్పుడు దెన్ ఐ కెన్ సజెస్ట్ ప్రాపర్లీ. That's great. Thank you, Pooja garu. Thanks once again for coming to tune in. Thank you so much.